ఓకే. ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనకు అందించినటువంటి గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీ వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. మరి నా పరిచయం విషయానికి వస్తే నా పేరు శ్రీకాంత్. నేను హైదరాబాద్లో ఉంటాను. గత 15 సంవత్సరాల నుంచి నేను ఈ మార్గంలో ఉన్నాను. మరి నేను ధ్యానంలోకి రావడం నా గురువులు తటవర్తి వీర రాఘవరావు గారు, రాజ్యలక్ష్మి మేడం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. సొసైటీలో పత్రిగారి తర్వాత ఎన్నో వేల క్లాసులు, ఎన్నో లక్షల మందికి ఈ ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు బోధించడం జరిగింది. మరి ఎన్నో పుస్తకాలు రాయడం అవుతేనేంటి, ఎన్నో ఊర్లు, ఎన్నో రాష్ట్రాలు, వేరే దేశాలు కూడా తిరిగారు అని చెప్పుకోవచ్చు. మరి పిఎస్ఎస్ఎంలోనే ఒక పెద్ద మార్పు అనేది తటవర్తి దంపతుల ద్వారా జరిగింది. మరి వారి ద్వారా నేను వచ్చాను కాబట్టి వారికి కూడా ఒకసారి గట్టిగా సరే. మరి తటవర్తి దంపతుల్లో మొట్టమొదలు ఈ ధ్యానంలోకి వచ్చింది ఎవరు అంటే తటవర్తి వీర రాఘవరావు గారు వచ్చారు. మరి పత్రిగారి పరిచయం అయిన కొద్ది రోజులకే ఏం చేస్తున్నారు అంటే ధ్యాన ప్రచారం చేయడం అనేది తటవర్తి వీర రాఘవరావు గారు మొదలు పెట్టేశారు. అలా ఎన్నో ఊర్లు తిరిగి ఒక పూట వన్డే వర్క్షాప్స్ చేస్తుంటే తటవర్తి వీర రాఘవరావు గారికి ఏమనిపించింది అంటే ఇలా ఒక పూట క్లాసులు, రోజు క్లాసులు చేస్తే ఏదో కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాము, కొంత సాధన చేయిస్తున్నాము, ఆ క్లాస్ అయిపోయాక మళ్ళీ ఏం చేస్తున్నారు అంటే దీన్ని మరిచిపోతున్నారు అని చెప్పి ఏం చేయడం జరిగింది అంటే 3 రోజుల క్లాసులు పెట్టాలి అనే ఆలోచన వచ్చాక మరి నేను అనుకోవడం 2002 నుంచి ఈ 3 days వర్క్షాప్స్ అనేవి దాదాపు ఒక 20 సంవత్సరాలైంది. భీమవరంలో ప్రతి నెల 3 రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఇలాంటి 3 రోజుల కార్యక్రమాలు తెలంగాణ, ఆంధ్ర వ్యాప్తంగా కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరిగింది. ఈ 3 రోజుల కార్యక్రమాల్లో ఏం జరుగుతుంది అంటే మనం కొంత విషయాల్ని తెలుసుకోవచ్చు, కొంత సాధన చేయొచ్చు. ఇప్పుడు ఒక విషయము తెలుసుకున్నంత మాత్రాన్నే మనకు అది అర్థమైనట్టు కాదు. ఎప్పుడు అర్థమైనట్టు? ఎప్పుడైతే ఆచరణలో పెడతామో అప్పుడే అది మనకు అర్థమైనట్టు. ప్రస్తుతం మనం కనుక చూస్తే ఎంతోమంది చెప్పేవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది వినేవాళ్ళు ఉన్నారు. చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వినేవాళ్ళు లక్షల్లో ఉండవచ్చు, కానీ ఆచరించేవాళ్ళు లేరు. కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఏముంది అంటే ఆచరణ అనేది ఉంది. ఇప్పుడు పత్రిగారు చెప్తారు, ఏం చెప్తారు అంటే పండితుల కన్నా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పామరుడు గొప్పవాడు. పండితుల కన్నా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పామరుడు అంటే ఈరోజు ధ్యానం దగ్గరికి వచ్చినవాడు ఎంత గొప్పవాడండి? పండితుల కన్నా. ఎందుకు అంటే పండితులకు అన్నీ తెలుసు కానీ ధ్యానం చేయట్లేదు. మనకి ఏం తెలియకపోయినా మనం ఏం చేస్తున్నాము? ధ్యానం చేస్తున్నాం. ఇంకా ఏం చెప్పవచ్చు అంటే
1000 టన్నుల శాస్త్ర అనుభవం కన్నా ఒక ఔన్స్ అనుభవ జ్ఞానం అనేది ఎంతో గొప్పది. ఇప్పుడు కడతాల్ ధ్యాన మహాచక్రం జరుగుతుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 నుంచి 31 వరకు 3 days వర్క్షాప్స్ 21 నుంచి 31 వరకు ధ్యాన మహాచక్రం ఎక్కడ జరుపుకుంటున్నామో కడతాల్లో. దాదాపు అది కొన్ని కోట్ల ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్లో మరి పత్రి గారు ఉదయాన్నే 2.5 గంటలు ఏం చేయిస్తారు అంటే అందరితో ధ్యానం చేయిస్తాడు. 2.5 గంటలు ధ్యానం చేయిస్తాడు. ఒక అరగంట ఏం చేస్తాడు? మెసేజ్ ఇస్తాడు. ఆయన సందేశం ఎంతసేపు ఉంటుంది అంటే అరగంట ఉంటుంది. సాధన ఎంతసేపు ఉంటుంది? 2.5 గంటలు. అంటే మన సొసైటీలో ఎక్కువగా ప్రాధాన్యత దేనికి ఇస్తున్నాము? సాధనకి ఎక్కువ ప్రాధాన్యత, ఆచరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, లోకంలో ఎవరికి తెలీదు, అందరికీ అన్ని విషయాలు తెలుసు. ప్రస్తుతం మానవుడు ఎన్ని చెప్పినా వింటున్నాడు, కానీ వాడి గుణాల్ని మార్చుకోవట్లేదు. ఇప్పుడు ఒక తాగుబోతున్నాడు. తాగుబోతు అనుకుంటాడు, ఏమనుకుంటాడు అంటే నేను ఈరోజు తాగి ఈరోజే ఆఖరి రోజు, నేను రేపటి నుంచి తాగుడు మానేస్తాను అంటాడు. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ తాగుతాడు. అలా ఒక సిగరెట్ అవుతేనేంటి, గుట్కా అవుతేనేంటి, అలా కొన్ని వ్యసనాలకు లోనైన వాడు ఆ వ్యసనాల నుంచి, మాంసం తినేవాడు బయట పడాలి అనుకుంటున్నాడు, కానీ బయట పడడం లేదు. అంటే మానవుడు ఎన్ని చెప్పినా వాడి గుణాలు మారట్లేదు. అంటే ముందు ఏం చేయాలి అంటే వాడి మనసును శుద్ధి చేసుకోవాలి. గుణాలు ఎప్పుడు మారతాయి? వాడి మనసు శుద్ధి అయినప్పుడు ఏమవుతుంది అంటే వాడి గుణాలలో మార్పు అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మానవుడు అంటే ఎవరెవరు కలిపితే ఏర్పడిన వాడు అంటే 3 కలిపితే ఏర్పడిన వాడు మానవుడు. ఒకటి ఏంటి అంటే దేహము. ఇప్పుడు ఈ దేహం ఉంది అనేది ఎలా తెలుస్తుంది అంటే కనిపిస్తుంది కాబట్టి ఈ దేహం ఉంది. రెండోది ఏంటి అంటే మనసు. మనసు ఉంది అనేది ఎలా తెలుస్తుంది అంటే ఆలోచనలు చేస్తున్నాం కాబట్టి మనస్సు ఉంది. అలాగే మనల్ని నడిపించే శక్తి ఒకటి ఉంది. అది ఉంది అనేది కూడా ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే చనిపోతే ఏమంటారు అంటే పోయాడు పోయాడు అంటారు. వాళ్ళు అక్కడే ఉన్నింటారు. ఏం పోయి ఉంటుంది? ఆత్మ వెళ్ళిపోయి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చూడగలుగుతున్నాము, వినగలుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నాము, చెయ్యి అటు ఇటు కదుపుతున్నాము అంటే మనలో ఏదో ఒక శక్తి ఏం చేస్తుంది? ఈ పనులన్నీ చేయిస్తుంది. దీనిని నేనేమంటున్నా అంటే ఆత్మ. మీకు ఇది ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే చూడండి, ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒక బామ్మ, ఒక మనవడు. ఏంటి? బామ్మ మనవడు. బామ్మకి ఏంటి అంటే తోట అంటే చాలా ఇష్టం. ఏంటి? తోట. ఆమె ఏం చేస్తుంది అంటే రోజు ఎంతో ప్రేమగా ఆ తోటని చూసుకుంటుంది. దానికి టైంకి నీళ్లు పోయడం, అది సరిగ్గా పెరుగుతుందా లేదా అని చెప్పి దానికి ఏమేం కావాలని అన్నీ సమకూర్చుకుంటుంది. ఆమెకి ఉన్నట్టుండి ఏం చేసింది అంటే జబ్బు చేసింది.
అనారోగ్యం పాలయ్యింది. ఆమె అనారోగ్యం పాలయ్యింది అని చెప్పి ఏం చేస్తుంది అంటే తన మనవడికి చెప్తుంది. తన మనవడికి ఏం చెప్తుంది అంటే, మనవడా, నా ఆరోగ్యం బాగాలేదు, మరి నువ్వు ఒక 4 రోజులు తోటని బాగా చూసుకో. అప్పుడు మనవడు అంటాడు, బామ్మ నువ్వేమీ బెంగ పెట్టుకోవద్దు, నేనున్నాను నీకు అని చెప్పి వాడేం చేస్తాడు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పువ్వు పువ్వుని, కొమ్మ కొమ్మని, ఆకు ఆకుని నీటిలో తడుపుతూ ఉంటాడు. అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు పువ్వు పువ్వుని, కొమ్మ కొమ్మని, ఆకు ఆకుని నీటిలో తడిపితే 4 రోజుల తర్వాత ఏమవుతుంది? ఎండిపోతుంది. అవునా? 4 రోజుల తర్వాత ఆ ముసలావిడ జబ్బు కూడా ఏమైంది అంటే తగ్గిపోయి, ఆ ముసలావిడ జబ్బు తగ్గిపోయి బయటికి వచ్చి చూస్తే తోటంతా ఏమైంది? ఎండిపోయింది. అప్పుడు బామ్మ మనవడిని అడుగుతుంది, అరే నిన్ను నమ్మి నేను నీకు తోట అప్పగిస్తే నువ్వేంట్రా ఇలా చేశావు? అప్పుడు ఆ మనోడు అంటాడు, ఏమో బామ్మ నాకు తెలీదు, నేనేం చేశాను అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పువ్వు పువ్వుని, కొమ్మ కొమ్మని, ఆకు ఆకుని నీటిలో తడిపాను, కానీ తోటంతా ఎండిపోయింది. అప్పుడు బామ్మ అంటుంది, వేరుకు పోసావారా నీరు? అప్పుడు మనవడు అంటాడు, ఏమంటాడు? అదెక్కడుంది? అలా ఈ దేహం కూడా ఏ విధంగా నిర్మాణం చేయబడి ఉంది అంటే శక్తిని సంపాదించుకునే విధంగా నిర్మాణం చేయబడి ఉంది. సంపాదించుకున్న శక్తిని తిరిగి ఖర్చు పెట్టే విధంగా నిర్మాణం చేయబడి ఉంది. ఇప్పుడు ఇందాకే చెప్పాను, మానవుడు అంటే 3 కలిపితే ఏర్పడిన వాడు మానవుడు. దేహము, మనస్సు, ఆత్మ. ఇప్పుడు తింటే వచ్చేదేంటి అంటే బలం. ఏంటిది? ధ్యానం చేస్తే వచ్చేదేంటి అంటే శక్తి. బలం అనేది దేనికి సంబంధించింది? శక్తి అనేది ఆత్మకి సంబంధించింది. బలం ఏమవుతుంది అంటే కనిపిస్తుంది, శక్తి ఏమవుతుంది అంటే కనిపించదు. బలం అనేది ఎంతవరకు ఉంటుంది అంటే దేహం ఉన్నంత వరకే ఉంటుంది. శక్తి అనేది మరణించిన తర్వాత కూడా ఉంటుంది. మనం లోకంలో ఎవరైతే గొప్పవాళ్ళు అనుకుంటున్నామో వాళ్ళంతా కూడా బలవంతులు కాదు, శక్తివంతులు. ఇప్పుడు చూడండి, ఏ దేవుడికైనా కండలు తిరిగి 6 ప్యాక్లు ఉంటాయా అంటే ఏ దేవుడికి కూడా కండలు తిరిగి 6 ప్యాక్లు ఉండవు. ప్రతి ఒక్క దేవుడి దగ్గర ఏముంటుంది? శక్తి ఉంటుంది. ఇప్పుడు మీరు WWF ఛానల్, రెజ్లింగ్, అవునా, ఛానల్ చూస్తే వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఓ పందిని తిని పందిల్లా తయారై ఉంటారు. అవునా? ఆడి దగ్గర ఏముంది? బలం ఉంది. అవునా? రమణ మహర్షి తెలుసా? అరుణాచలం భగవాన్ రమణ మహర్షి గారు. అవునా? ఓ పందిగాడి ఫోటో పెడదాం, ఓ పందిగాడి ఫోటో పక్కన రమణ మహర్షి ఫోటో పెడదాం. అవునా? ఆ పందిగాడి దగ్గర ఏముంది? బలం ఉంది. రమణ మహర్షి దగ్గర ఏముంది? బలం ఏమైంది? కనిపిస్తుంది. శక్తి ఏమైంది? కనిపించదు. అవునా? వాడు చూడ్డానికి ఎంత లావుగా ఉన్నాడు. అదే రమణ మహర్షి చూడ్డానికి ఎలా ఉన్నాడు? బక్క సిక్కిపోయి ఉన్నాడు. అవునా? ఈ బలం అనేది ఎలా వచ్చింది అంటే మాంసము, కోడి గుడ్లు తీసుకుంటే వచ్చింది. శక్తి అనేది ఎలా వచ్చింది?
ధ్యానం ద్వారా శక్తి వచ్చి. ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏంటి అంటే చూడడం ద్వారా, వినడం ద్వారా, మాట్లాడడం ద్వారా, ఆలోచించడం ద్వారా ఏం చేస్తున్నాము అంటే మనము ఈ శక్తిని కోల్పోతున్నాం. మళ్ళీ తిరిగి ఎప్పుడు సంపాదిస్తున్నాము? గాఢ నిద్రలు, నిద్ర కాదు గాఢ నిద్రలో ఏం చేస్తున్నాము అంటే ఈ శక్తిని తిరిగి సంపాదిస్తు. గాఢ నిద్రలో ఏం జరుగుతుంది అంటే దేహము విశ్రాంతి తీసుకుంటుంది, మనసు కూడా విశ్రాంతి తీసుకుంటుంది. ఎప్పుడైతే దేహము విశ్రాంతి తీసుకుందో, మనస్సు విశ్రాంతి తీసుకుందో, అప్పుడు మనం ఏం చేస్తున్నాము? శక్తిని సంపాదించుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, మీరు మామూలుగా నడుస్తూ ఉంటారు. మీరు మామూలుగా నడుస్తూ ఉంటే మీ నడక ఎలా ఉంటుంది అంటే స్పీడ్గా ఉంటుంది. ఒక 5 కిలోల బరువు ఇచ్చాను, 5 కిలోల బరువు ఇస్తే మీ నడక ఏమవుతుంది? తగ్గుతుంది, అవునా? 10 కిలోలు ఇస్తే ఇంకా తగ్గుతుంది, 20 కిలోలు ఇస్తే చాలా చాలా నెమ్మదిగా వెళ్తారు, 50 కిలోలు ఇస్తే ఇంకా చూడండి, బాగా ఎండలో తిరిగి ఇంట్లోకి వచ్చారు. ఇంట్లోకి రాగానే ఏమవుతుంది అంటే చీకటిగా ఉంటుంది, అవునా? ఏమంటాము అంటే కళ్ళు బైర్లు కమ్మాయి. ఇంట్లోకి రాగానే మనం ఏం చేశాము అంటే కొంతసేపు విశ్రాంతినిచ్చాం. ఇంట్లోకి రాగానే కొద్దిసేపు విశ్రాంతినిస్తే ఏమైంది? మళ్ళీ వెలుతురు కనపడింది. ఇంకా చూడండి, ఒక 4 అంతస్తులో 5 అంతస్తులో మేడ ఉంది. 4 అంతస్తులో 5 అంతస్తులో మేడ ఉంటే మీరు ఒక 2 అంతస్తులో 3 అంతస్తులో ఎక్కారు, అవునా? 2 అంతస్తులో 3 అంతస్తులో ఎక్కితే ఏమవుతుంది? అలసిపోతారు, అవునా? అలసిపోతే ఏమవుతుంది? శక్తి ఖర్చు అవుతుంది, అవునా? వెంబడే ఏం చేస్తారు? విశ్రాంతి తీసుకుంటారు. విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ ఏమవుతుంది? శక్తి పెరుగుతుంది. శక్తి ఎప్పుడు ఖర్చు అవుతుంది? అలసిపోతే. శక్తి ఎప్పుడు పెరుగుతుంది? విశ్రాంతినిచ్చినప్పుడు. మీరు ఇంకా చూడండి, మీరు మీ చేతిలో చాలా బరువు పెట్టుకొని నడుస్తూ ఉన్నారు. కొద్ది దూరం వెళ్ళగానే మీరేం చేస్తారు అంటే ఆ బరువుని కింద పెట్టేస్తారు. ఆ బరువుని కింద పెట్టేస్తే ఏమవుతుంది అంటే, ఎందుకు కింద పెట్టేశారు అంటే మీ చేతుల్లోని శక్తి అంతా ఖర్చు అయిపోయింది. కాబట్టి మీరేం చేశారు? మీ చేతులకి విశ్రాంతినిచ్చారు. విశ్రాంతినిస్తే మళ్ళీ ఏమైంది? మళ్ళీ శక్తి పెరిగింది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ బరువు పట్టుకొని నడుస్తూ ఉంటారు. అలా ధ్యానం చేయడం అంటే ఏంటి? దేనికి? మన మనసుకి విశ్రాంతినివ్వడం. ఇప్పుడు చాలామందికి ఏంటి అంటే దేహానికి విశ్రాంతినివ్వడం తెలుసు, కానీ మనసుకి విశ్రాంతినివ్వడం తెలియదు. ఇప్పుడు నేను మీకు చెప్తాను, ఏం చెప్తాను అంటే కళ్ళు మూసుకొని 2 నిమిషాలు కోతిని గుర్తు తెచ్చుకోవద్దు అంటాను. కళ్ళు మూసుకొని 2 నిమిషాలు కోతిని గుర్తు తెచ్చుకోవద్దు అంటే ఇప్పుడు మీకేం గుర్తుకొస్తుంది? కోతే గుర్తుకొస్తుంది. ఉదయం నుంచి ఎప్పుడైనా కోతి గుర్తుకొచ్చిందా? ఉదయం నుంచి ఎప్పుడు కోతి గుర్తుకు రాలేదు, కానీ ఇప్పుడు ఏం గుర్తుకొస్తుంది? కోతే గుర్తుకొస్తుంది. మనసు ఏం చేస్తుంది అంటే ఏదైతే చెయ్యొద్దు చెయ్యొద్దు అంటూ ఉంటామో అదే చేస్తుంది.
క్లాస్లో టీచర్ చెప్తాడు పిల్లలకి మాట్లాడొద్దు మాట్లాడొద్దు అంటే పిల్లలకి ఏం చేయాలనిపిస్తుంది? మాట్లాడాలి. మనసు ఎప్పుడు ఏం చేస్తుంది అంటే ఏదైతే చెయ్యొద్దు చెయ్యొద్దు అంటూ ఉంటామో అదే చేస్తుంది. ఇప్పుడు దేహం ద్వారా ఖర్చు అయ్యే శక్తి కన్నా ఏమవుతుంది అంటే మనస్సు ద్వారా శక్తి ఎక్కువ ఖర్చు అవుతుంది. చాలామంది ఇంట్లోనే ఉంటారు, రోజుకు 3 పూటలు తినాల్సిన 4 పూటలు తింటారు, 5 పూటలు తింటారు. 5 పూటలు తిన్నా ఏమంటారు అంటే నీరసంగా ఉంది. ఇంకా చూడండి, మనం బస్సుల్లోనో ట్రైన్లోనో ప్రయాణం చేస్తాం. బస్సుల్లోనో ట్రైన్లోనో ప్రయాణం చేసి ఇంటికి వస్తాం. బస్సుల్లోనో ట్రైన్లోనో ప్రయాణం చేసి ఇంటికి వచ్చి ఏమంటాము అంటే నేను ప్రయాణం చేసి అలసిపోయాను. మరి నువ్వు బస్సుల్లో కానీ ట్రైన్లో కానీ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నువ్వేమైనా పని చేసావా? ఏం పని చేయలే, కానీ ఎందుకు అలసిపోయినావు? దేహం పని చేయలేదు, కానీ ఏం పని చేసింది? మనసు పని చేసింది, ఆలోచనలు ఎక్కువ చేసింది. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఏసీ రూములలో ఉంటారు, అవునా? ఏసీ రూమ్లో కూర్చొని మధ్యాహ్నం అయ్యేసరికి ఏమవుతుంది అంటాడు అంటే నీరసంగా ఉంది అంటాడు. సాయంత్రం అయితే కాదు, మధ్యాహ్నం అయ్యేసరికి ఏసీ రూమ్లో కూర్చున్నా ఎందుకు అలసిపోయిండు, ఎందుకు నీరసంగా ఉంది అంటే వాళ్ళ మనసు ఏం చేసింది అంటే ఎన్నో 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 ఆలోచనలు చేయడం అనేది జరిగింది. అలా మనం ఏం చేయాలి అంటే మన మనస్సుని ఏ ఆలోచనలు లేని స్థితిలో ఉంచాలి. మనసుకి ఏం చేయాలి? విశ్రాంతిని ఇవ్వాలి. మనసు ఏం చేస్తుంది? ఆలోచనలు చేస్తుంది. ఆలోచనల సమూహమే ఏంటి అంటే మనసు. ఇప్పుడు ఈ చొక్కా వచ్చింది, ఈ చొక్కా ఎలా వచ్చింది? ఎన్నో పోగులు కలిస్తేనే ఈ చొక్కా ఏర్పడింది. అలాగే ఎన్నో ఆలోచనల సమూహమే ఏంటి అంటే మనసు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే మనసు చెప్పినట్టుగా వింటున్నాం, కానీ మనం ఏమవ్వాలి అంటే మనసు చెప్పినట్టుగా మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినాలి. ఈ ధ్యానం ద్వారా మనం ఏం చేస్తున్నాము అంటే మన ఆత్మశక్తిని పెంచుకొని మన మనసుని మన అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ మనసు ఎప్పుడు ఎలా ఉండాలి అంటే ఎప్పుడు ఆలోచించాలి అన్నప్పుడు అప్పుడు ఆలోచించాలి, ఎప్పుడు ఆలోచించకూడదు అన్నప్పుడు ఏం చేయాలి? ఆలోచించకూడదు. ఈ మనసులో ఏమవుతుంది అంటే ఎన్నో ఆలోచన. ఈ ఆలోచనలు కూడా చూడండి ఏంటి అంటే రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు మీ దగ్గర ఒక 100 రూపాయలు 200 రూపాయలు ఉన్నాయి. మీరేం చేశారు అంటే మీ 100 రూపాయలను 200 రూపాయలను పోగొట్టేసుకున్నారు. 100 రూపాయలను 200 రూపాయలను పోగొట్టేసుకుంటే వాటికి సంబంధించిన ఆలోచనలు ఎంతసేపు ఉంటాయి? కొద్దిసేపు, 1 గంట 2 గంటలు. అదే మీరు ఏం చేశారు అంటే 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు పోగొట్టేసుకున్నారు. 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు పోగొట్టేసుకుంటే వాటికి సంబంధించిన ఆలోచనలు ఎంతసేపు ఉంటాయి? 1 నెల 2 నెలలు ఉంటాయి. అదే మీ దగ్గర వాళ్ళు ఎవరైనా చనిపోయారనుకోండి, మీ దగ్గర వాళ్ళు ఎవరైనా చనిపోతే వాటికి సంబంధించిన ఆలోచనలు ఎన్ని రోజులు ఉంటాయి? 3 నెలలో 6 నెలలో ఉంటాయి. మరి మనం ఏం చేస్తున్నాము అంటే ధ్యానంలో కూర్చోబెట్టి మన మనస్సులోని ఆ ఆలోచనలన్నిటినీ కూడా ఖాళీ చేస్తాం. ఎప్పుడైతే సమస్యలు ఎక్కువగా ఉంటాయో అప్పుడేమవుతుంది అంటే నీ మనసు ఖాళీ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అదే చిన్న చిన్న ఆలోచనలు అయితే ఏమవుతుంది?
తక్కువ సమయం పడుతుంది. మనం ఏం చేస్తున్నాము అంటే పుట్టినప్పటి నుంచి వయసు పెరిగే కొద్దీ మనసును నింపే 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 ప్రయత్నమే చేస్తున్నాం, కానీ ఖాళీ చేసే ప్రయత్నం చేయట్లేదు. మరి ధ్యానం చేయడం అంటే ఏంటి? మనసుని ఖాళీ చేయడం. ఇప్పుడు చూడండి, ఎక్సర్సైజులు చేసినా, వాకింగులు చేసినా, ఆసనాలు వేసినా ఏమవుతుంది? అలసిపోతాం, అవునా? ఎక్సర్సైజులు చేసి, వాకింగులు చేసి, ఆసనాలు వేసి అలసిపోతాం, కానీ ధ్యానం చేసి అలసిపోయినాము అని ఎవరు చెప్పరు. ఎందుకు అంటే ఎక్సర్సైజులు చేయడం వల్ల, వాకింగులు చేయడం వల్ల, ఆసనాలు వేయడం వల్ల శక్తి ఖర్చు పెడుతున్నామా, శక్తి పెంచుకుంటున్నామా? శక్తి ఖర్చు అవుతుంది. శక్తి ఎప్పుడు పెరుగుతుంది? మనసుకి విశ్రాంతిని ఇచ్చినప్పుడే. మరి ధ్యానంలో మనం ఏం చేస్తున్నాము? మనసుకి విశ్రాంతిని ఇస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఎవరికైనా సరే ఏంటి అంటే పుట్టుకతోనే చావు అనేది నిర్దేశించబడింది. ఎవరైనా ఈ భూమిపైకి వచ్చే ముందు ఏంటి అంటే ఇన్ని సంవత్సరాలు అని ఆయుష్ తీసుకుని రారు. ఏం చేస్తారు అంటే ఇన్ని శ్వాసలు అని లెక్క పెట్టుకొని ఈ భూమిపైకి వస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూడండి, కోపంగా ఉన్నా, ఆవేశంగా ఉన్నా, భయపడుతూ ఉన్నా, పరిగెడుతూ ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా మీ శ్వాస పరిణామాలు ఏమవుతాయి? పెరుగుతాయి. శ్వాసలు పెరుగుతున్నాయి అంటే మీ ఆయుష్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఎప్పుడైతే మీరు శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటారో అప్పుడు ఏమవుతుంది అంటే మీ శ్వాసలు అనేవి తగ్గుతూ తగ్గుతూ వస్తాయి. మీ శ్వాసలు ఎంత చిన్నవిగా అవుతూ ఉంటే మీరు తీసుకునే శక్తి అనేది అంతా పెరుగుతూ ఉంటుంది. ఒక సంపూర్ణ ఆరోగ్యవంతమైన మానవుడు నిమిషానికి ఎన్ని శ్వాసలు తీసుకుంటూ ఉంటాడు అంటే 15 నుంచి 18. ఎన్ని? అంతకంటే ఎక్కువగా జరుగుతున్నాయి అంటే దాని అర్థం పోవడానికి దగ్గరగా వచ్చాడు. అదే మీరు తాబేలు కనుక చూస్తే అదేం చేస్తుంది అంటే నిమిషానికి 3 నుంచి 5 శ్వాసలు తీసుకుంటుంది. ఎన్ని శ్వాసలు? 3 నుంచి 5 శ్వాసలు. మరి తాబేలు ఆయుష్ ఎంత అంటే 300 నుంచి 400 సంవత్సరాలు. అలా మనం ఏం చేస్తున్నాము అంటే మన ధ్యానంలో మన శ్వాసల్ని తగ్గిస్తూ ఉన్నాం. మీరు ఇలా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటే ఏమవుతుంది అంటే మీ శ్వాసలు అనేవి తగ్గుతూ వస్తాయి. మొట్టమొదలు ఏమవుతుంది అంటే 18 శ్వాసలు 15 శ్వాసలు అవుతాయి. 15 శ్వాసలు ఏమవుతాయి అంటే 12 శ్వాసలు అవుతాయి. 12 శ్వాసలు ఏమవుతాయి అంటే 9 శ్వాసలు అవుతాయి. 9 శ్వాసలు ఏమవుతాయి అంటే 6 శ్వాసలు అవుతాయి. మీ శ్వాసలు ఎంత చిన్నవిగా అవుతూ ఉంటే మీరు తీసుకునే శక్తి అంత ఎక్కువగా ఉంటుంది. మనం తీసుకున్న శ్వాస ఏమవుతుంది అంటే ముక్కు ద్వారా ఊపిరితిత్తుల లోపలికి వెళ్తుంది. ఊపిరితిత్తుల్లో ఏమవుతుంది అంటే 3000 నుంచి 5000 గదులు ఉంటాయి. ఎన్ని? 3000 నుంచి 5000 గదులు. మనం తీసుకున్న శ్వాస ఎప్పుడైతే శ్వాస ఎక్కువగా తీసుకుంటామో మనం తీసుకున్న శ్వాస ఏమవుతుంది అంటే ఊపిరితిత్తుల లోపలి అన్ని గదుల లోపలికి వెళ్ళదు. అప్పుడేమవుతుంది అంటే శక్తి ప్రసరణ అనేది తక్కువగా ఊపిరితిత్తుల లోపలికి వెళ్తుంది. ఊపిరితిత్తుల నుంచి గుండెకి, గుండె నుంచి శరీరానికి ఏమవుతుంది అంటే శక్తి ప్రసరణ అనేది తక్కువగా జరుగుతుంది. ఎప్పుడైతే మీ శ్వాస
ఎంత చిన్నదిగా అవుతూ ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే మీరు తీసుకున్న శ్వాస ఊపిరితిత్తుల లోపలి అన్ని గదుల లోపలికి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే శక్తి ప్రసరణ అనేది ఎక్కువగా ఊపిరితిత్తుల లోపలికి, ఊపిరితిత్తుల నుంచి గుండెకి, గుండె నుంచి శరీరానికి ఏమవుతుంది అంటే శక్తి ప్రసరణ అనేది ఎక్కువగా జరుగుతుంది. మీ శ్వాస ఎంత చిన్నదిగా అవుతూ ఉంటే మీరు తీసుకునే శక్తి ఊపిరితిత్తుల లోపలి అన్ని గదుల లోపలికి వెళ్తుంది. ఎప్పుడైతే శ్వాస ఎక్కువగా జరుగుతుందో అప్పుడు ఏమవుతుంది అంటే ఊపిరితిత్తుల లోపలి అన్ని గదుల లోపలికి వెళ్ళదు. మరి మనం ప్రాపంచికంగా ఉంటే మనం ఏం చేస్తాము అంటే మన మేధస్సుని 2% ఉపయోగిస్తాం. ఎంత శాతం? శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క మేధస్సుని ఎంత శాతం ఉపయోగిస్తారు అంటే 5% ఉపయోగిస్తారు. మరి ధ్యానం చేసే వాళ్ళని ఏమంటున్నాము అంటే యోగులు వీళ్ళ యొక్క మేధస్సుని ఎంత శాతం ఉపయోగిస్తారు అంటే 25% ఉపయోగిస్తారు. అలా మనం ఏం చేయాలి అంటే సాధనని బాగా పెంచడం వల్ల ఏమవుతుంది అంటే మన శ్వాసలు అనేవి తగ్గుతూ వస్తాయి. ప్రస్తుతం ఏంటి అంటే మన సొసైటీలో ఇక్కడ శ్వాసకి మనసుకి ఒకదానికొకటి లింక్ ఉంది. శ్వాసలు ఎక్కువగా జరిగితే ఏమవుతుంది? మనసు ఎక్కువగా కోపంగా ఉన్నా, ఆవేశంగా ఉన్నా, భయపడుతూ ఉన్నా, పరిగెడుతూ ఉన్నా ఏమవుతుంది అంటే మీ శ్వాసలు పెరుగుతూ ఉంటాయి. మీరు ఎంత నిశ్చలంగా ఉంటే నీ శ్వాసలు ఏమవుతాయి? అంతా తగ్గుతూ వస్తూ ఉంటాయి. ఇక్కడ శ్వాసకి మనసుకి ఒక లింక్ ఉంది. పత్రి గారు ఏం చెప్తున్నారు అంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఇంకా పతంజలి గారు చెప్పారు, ఏం చెప్పారు అంటే నిర్విషయం అనగా ధ్యానం. ఎలాంటి ఆలోచనలు లేని స్థితే ధ్యానం. ఇంకా ఏం చెప్పారు అంటే పత్రి గారు నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము. మరి పత్రి గారు నోటిలోని మౌనము, మనస్సులోని శూన్యము, దాని పేరు ధ్యానము. మరి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటే ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాము అంటే ధ్యానం అంటే మాట మీద ధ్యాస వేసేస్తాం. చాలామంది పత్రి గారు చెప్పిన మార్గాన్ని కాకుండా పత్రి గారు శిష్యులు చెప్పిన మార్గాన్ని అనుసరిస్తున్నాం. ఇప్పుడు పత్రి గారు శ్వాస మీద ధ్యాస అన్నారా, మాట మీద ధ్యాస అన్నారా? ఇప్పుడు మనం శ్వాస మీద ధ్యాస పెట్టాలా, మాట మీద ధ్యాస పెట్టాలా? శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కానీ అందరూ ఏం చేస్తున్నారు? మాట మీద ధ్యాస పెట్టారు. ఈ మనసు మామూలుగా ఏం చేస్తుంది అంటే ఎన్నో 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 ఆలోచనలు చేస్తుంది. ఎన్నో ఆలోచనలు చేసే ఈ మనస్సుని ఏం చేస్తున్నాము అంటే మాట మీదికి మళ్ళిస్తున్నాం. మామూలుగా మనసు ఏం చేస్తుంది అంటే ఈ ఆలోచనలు చేస్తుంటే ఈ ఆలోచనలు చేసే మనసుని దేని మీదికి మళ్ళించాము? మాట మీదికి. అప్పుడు నీ మనస్సు అంతా దేనిపైన దృష్టి పెడుతుంటుంది? నీ మాటల మీద దృష్టి పెడుతూ ఉంటుంది. అప్పుడు నీకేమవుతుంది అంటే ఏదో తాత్కాలికంగా ఉపశమనం అనేది లభిస్తుంది, కానీ మనసు ఆలోచనలు లేని స్థితి అనేది రాదు. అదే అంటారు తటవర్తి గారు, ధ్యానంలో కూర్చోబెట్టి ఏం చేస్తున్నారు అంటే ప్రస్తుతం ధ్యానం అని చెప్పి కూర్చోబెట్టి హిప్నటిజం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏమంటారు అంటే మీకు ఏమైనా తలకాయ నొప్పి ఉంటే తలకాయ నొప్పి తగ్గింది అనుకోండి, అవునా? ఇప్పుడు
తలకాయ నొప్పి తగ్గింది తగ్గింది అనుకుంటే తలకాయ నొప్పి తగ్గితే మళ్ళీ తగ్గింది తగ్గింది అనుకొని కూర్చోవలసిన అవసరం ఉందా? ఆ చెప్పే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ విశ్వశక్తి నీ తల గుండా ప్రవహించింది, నీ తల అంతా క్లీన్ అయిపోయింది, ఇంకా నీ కళ్ళ గుండా, నీ చెవుల గుండా, నీ ముక్కు గుండా, నీ నోట్లో నుంచి, అవునా, మెడ నుంచి అలా అన్ని వైపులకి ప్రసరిస్తుంది. ఎక్కడైతే నీ శరీరం రోగగ్రస్తంగా ఉందో అక్కడంతా కూడా ఏం జరుగుతుంది? క్లీన్ అవుతుంది, నీ రోగాలు నయమవుతున్నాయని ఊహించుకోండి. అవును, అలా ఊహించుకుంటే అయిపోతే మళ్ళీ మరుసటి రోజు కూర్చొని మళ్ళీ తగ్గింది అని ఊహించుకోవాల్సిన అవసరం ఉందా? మళ్ళీ ఏమీ ఊహించాల్సిన అవసరం లేదు. ఇంకా చాలామంది ఏం చెప్తారు అంటే ఈ ధ్యానంలో కూర్చోవడం కంటే ముందు నీ చుట్టూ ఒక హాస్టల్ పిరమిడ్ ఏర్పడింది. ఏం ఏర్పడింది? ఆ హాస్టల్ పిరమిడ్ మధ్య లోపల నుంచి నీ లోపలికి ఏమవుతుంది? విశ్వశక్తి ప్రవహించింది అనుకోండి. అవునా? పోయిందేముంది, ఊహించుకునేదే కదా. ఏది అనుకుంటే అది ఏర్పడుతుంది. అప్పుడు తటవర్తి గారు చెప్తున్నారు, ఇంకా ఏం చెప్తారు అంటే చాలామంది మాస్టర్లు, నువ్వు అలా ధ్యానంలో కూర్చుంటే నీ పక్కన ఒక పక్కన శివుడు కూర్చున్నాడు అనుకొని ఊహించుకో. అవునా? ఇంకొక పక్కన సాయిబాబా ఉన్నాడు అని చెప్పి ఊహించుకో. అలా ఊహించుకుంటూనే ఎవరు వస్తారు? శివుడు వచ్చాడు అనుకుంటే పక్కన ఎవరు ఉంటారు? శివుడు ఉంటాడు. అవునా? శివుడు ఏం చేస్తుంటాడు అంటే నువ్వు ఎప్పుడు పిలుస్తావా అని చెప్పి ఎదిరి చూస్తూ వచ్చి నువ్వు పిలవగానే కూర్చుంటాము అనుకుంటాడు. అవునా? షిరిడి సాయిబాబా పిలవగానే ఆయన కూడా వచ్చి ఏం చేస్తాడు? నీ పక్కన కూర్చుంటాడు. అవునా? నువ్వేదనుకుంటే అది ఊహించుకుంటే వాళ్ళు వచ్చి కూర్చుంటే నిన్నేం చేయమంటున్నాడు అంటే నువ్వు అలా ఊహించుకొని ఇంట్లో ఏం చేయాలి అంటే నా ఇంట్లో కేజీ బంగారం పడిపోయింది అని చెప్పి ఊహించుకో. అవునా? నువ్వు అలా కేజీ బంగారం పడిపోయిందని ఊహించుకుంటే నీ ఇంట్లో ఏం జరగాలి? కేజీ బంగారం పడాలి. పడతాదా? పడదు. అవునా? అంటే ఊహలు వాస్తవాలు అవుతాయా? ఊహలు ఊహలే కానీ ఊహలు ఎప్పుడు వాస్తవాలు కావు. అలా పత్రిగారు ధ్యానంలో మనసును విశ్రాంతి నివ్వమన్నారు. కానీ మనం ఎంతసేపు ఏం చేస్తున్నాము అంటే మనోస్థితిలోనే ఉంటున్నాం. మరి కళ్ళు తెరిస్తే ఏం పనిచేస్తుంది అంటే దేహం పనిచేస్తుంది. కళ్ళు మూసిన వెంబడే దేహం పనిచేయట్లేదు కానీ ఏం పనిచేస్తుంది? మనసు పనిచేస్తుంది. నువ్వు ఒక నామాన్ని జపించినా, నువ్వు ఒక మంత్రాన్ని జపించినా, నువ్వు భ్రూమధ్యం పైన దృష్టి పెట్టినా, నువ్వు చక్రాలపైన దృష్టి పెట్టినా, నువ్వు ఇష్టమైన గురువును స్మరిస్తూ ఉన్నా, నువ్వు మాట మీద ధ్యాస పెట్టినా, ఇంకా నువ్వు మ్యూజిక్ పైన ధ్యాస పెట్టినా అదంతా కూడా ఏమవుతుంది అంటే మనసుని ఒక దానిపై కేంద్రీకరించడం. అదంతా కూడా ఏమవుతుంది అంటే కాన్సంట్రేషన్. అదంతా కూడా మానసిక జపము, కానీ అది ధ్యానం కాదు. మనం ప్రస్తుతం ఏం చేస్తున్నాము అంటే సొసైటీలో ఈ మనస్సు స్థితిలోనే ఉన్నాం. ఇంకా ఏమంటారు అంటే తటవర్తి గారు, మన ప్రవర్తన ఎలా ఉంది అంటే ఒక గానుగ ఎద్దులా ఉంది. ఎలా ఉంది? ఆ గానుగ గానుగకి ఏం చేస్తారు? ఎద్దును కడతారు. ఆ ఎద్దును కట్టి ఎద్దుకు ఏం చేస్తారు? కళ్ళు మూసేస్తారు. కళ్ళు మూసేసి ఏం చేస్తారు? ఆ చుట్టూ తిప్పుతూ ఉంటారు. అప్పుడు ఎద్దు అనుకుంటూ ఉంటుంది, నేను ఎంతో దూరం ప్రయాణం చేశాను. కళ్ళు తెరిచి చూస్తే ఏడుంటుంది ఎద్దు? ఆడే ఉంటుంది. అలా మనం కూడా గైడింగ్లో ఉంటే, అవునా, ఎప్పుడు మనలో ఎటువంటి ఎదుగుదల ఉండదు. ఇప్పుడు తటవర్తి గారు చెప్పేది అదే.
నిజంగా ఈ గైడింగ్ గురించి చెప్పే వాళ్ళలో ఎదుగుదల ఉంటే, వాళ్ళు ఏమైనా పుస్తకాలు రాశారా, వాళ్ళు ఏమైనా ఊర్లు తిరుగుతున్నారా, వాళ్ళు ఏమైనా కాన్సెప్ట్ల మీద కాన్సెప్ట్లు చెప్పగలుగుతున్నారా? ఇప్పుడు తటవర్తి వీర్రాఘవరావు గారు 40 పుస్తకాలు రాయగలిగారు అంటే ఆయన దగ్గర ఎంత జ్ఞానం ఉంది, అవునా? నిరంతరం మేడం ఒక పక్క, సార్ ఒక పక్క ఏం చేస్తూ ఉంటారు అంటే 20 సంవత్సరాల నుంచి అలా తిరుగుతూనే ఉన్నారు. మరి ఎన్నో ఊర్లకు వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఎన్నో కొత్త కొత్త కాన్సెప్ట్స్ చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే 2 సంవత్సరాలు దాటిపోయింది. ఏం దాటిపోయింది అంటే రోజు ఉదయాన్నే ఏం చేస్తున్నారు? జూమ్ సెషన్స్. ఇప్పుడు ఈ నరసింహరావు గారు అన్నారు, నేను ఒక 4 సార్లు భీమవరం వెళ్ళాను. మరి సార్ రోజు ఏం చేస్తుంటారు? జూమ్లో పాల్గొంటుంటారు. నిజంగా తటవర్తి రాఘవరావు గారి దగ్గర, తటవర్తి రాజలక్ష్మి గారి దగ్గర ఎంత జ్ఞానం ఉంది అనేది తెలియాలి అంటే ముందు వాళ్ళ సందేశాలు వింటే వాళ్ళ దగ్గర ఎంత జ్ఞానం ఉంది అనేది అర్థమవుతుంది. నేను దాదాపు ధ్యానంలోకి ఎంటర్ అయ్యిందే తటవర్తి వీర్రాఘవరావు గారి ద్వారా ఎంటర్ అయ్యాను. నేను ఒక శాకాహార కుటుంబంలో పుట్టిన, మరి 8వ తరగతి నుంచి హాస్టల్స్లో ఉండడం వల్ల నాకేమైంది అంటే మాంసం తినడం అలవాటైంది. మరి తటవర్తి గారు మొదట్లో ధ్యానం గురించి చెప్తూ ఉంటే, అరే ఈయన ధ్యానం చెప్పాడు బాగుంది, మరి మాంసం తినొద్దు అంటున్నాడు, మాంసం ఎందుకు తినకూడదు అని చెప్పి చాలా బాధేసి, కానీ ఆ 2 రోజుల క్లాసులు వింటూ ఉంటేనే నాకు అర్థమైంది మాంసం తింటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అని చెప్పి. ఆ 2 రోజుల క్లాసులోనే నేనేం చేశాను అంటే మాంసం శుభ్రంగా పక్కన పెట్టేసి ధ్యానం చేయడం మొదలుపెట్టాను. మరి నేను 2008లో ధ్యానం పరిచయం అయ్యాక, ధ్యానం చేయడం మొదలుపెట్టాక ఒక 4 సంవత్సరాలు నేనేం చేశాను అంటే సొసైటీలోని సీనియర్ మాస్టర్లందరితో తిరగడం మొదలుపెట్టాను. సొసైటీలోని సీనియర్ మాస్టర్లందరితో తిరుగుతూ ఉన్నా కూడా నాకు ఎందుకో సాటిస్ఫై అవ్వలేదు. మళ్ళీ నేను తటవర్తి గారికి చెప్పాను, సార్ నాకు చేసే వర్క్ సాటిస్ఫై అవ్వట్లేదు అంటే, అప్పుడు తటవర్తి గారు చెప్పారు, నీకు చేసే వర్క్ సాటిస్ఫై అవ్వట్లేదు అంటే నువ్వు చెయ్యవలసింది చెయ్యట్లేదు, నువ్వు వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల తిరగడం కాదు, నువ్వు క్లాసులు చెప్పడం మొదలుపెట్టు అని చెప్పి నాకు గైడ్ చేయడము. మరి 2011 డిసెంబర్ నుంచి తటవర్తి గారు ఎప్పుడు హైదరాబాద్ వస్తే తటవర్తి గారితో నేను తెలంగాణ, రాయలసీమ జిల్లాలు తిరగడం, మళ్ళీ తర్వాత ఇండివిజువల్గా తిరగడం, పత్రిగారి ప్రోగ్రాంలో బుక్ స్టాల్స్ పెట్టడం. మరి ఎంతోమంది ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు అంటే చాలామంది సొసైటీలో ఇలా రాఘవరావు గారి, రాజలక్ష్మి గారి 3 days క్లాసెస్ వినడం ద్వారానే అని చెప్పి చెప్పుకోవచ్చు. అలా వాళ్ళు వాళ్ళ జీవితంలో అంత మార్పు తీసుకొస్తే, మరి ఒకప్పుడు రాఘవరావు గారు, రాజలక్ష్మి మేడం గారు చెప్పిన స్పీచ్లకు ఇప్పుడు వాళ్ళు చెప్పే స్పీచ్లకి సంబంధమే లేదు. నేను నిన్న మహానందిలో ఉన్నాను. మహానందిలో మరి రాఘవరావు గారి, రాజలక్ష్మి గారి ఆధ్వర్యంలో 4 రోజుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ 4 రోజులు మౌన ధ్యానాలు. మరి నేను అక్కడ కాన్సెప్ట్ వింటే అసలు ఇంతకుముందుకు రాజలక్ష్మి మేడం క్లాసులు ఇప్పుడు ఆమె చెప్పేదానికి సంబంధమే లేదు. అలాగే తటవర్తి వీర్రాఘవరావు గారు ఒకప్పుడు పత్రిగారు చెప్పిన ఒక మాటకి వివరణ, ప్రస్తుతం ఆయన ఇచ్చే వివరణ సంబంధమే లేదు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక మూఢత్వంలో నుంచి బయటికి రావాలి అని చెప్పి మనం ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వస్తాం. ఇందులోకి కూడా వచ్చి మళ్ళీ ఏం చేస్తున్నాము అంటే మళ్ళీ మూఢత్వంలోకి వెళ్ళిపోతున్నాం. వాళ్ళు ఇంకా ఏం చేస్తారు అంటే ఆహార నియమాలు ఎంత ఖచ్చితంగా పాటించాలి, అలాగే కోరిక అంటే ఏంటి, సంకల్పం అంటే ఏంటి, నువ్వు ఏదనుకో అది అయిపోతుంది, నువ్వు ఇట్లా అనుకో అట్లా అయిపోతుంది, నువ్వు ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది. కోరికలో ఏముంటుంది, సంకల్పంలో ఏముంటుంది.
దీని గురించి ఏంటి అంటే ఎన్నో ఊర్లు తిరిగి కోరిక అంటే ఏంటి, సంకల్పం అంటే ఏంటి, మీరు సంకల్పం అంటే బుక్కు తటవర్తి వీర్రాఘవరావు గారిది ఒకటి ఉంది. అందులో పత్రిగారిది సంకల్ప శక్తి బుక్ ఇవ్వడం జరిగింది. అసలు కోరిక అంటే ఏంటి, సంకల్పం అంటే ఏంటి. అలాగే పత్రిగారి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్కి మీరు సహాయ సహకారాలు అందించండి. అలాగే పత్రిగారు ధ్యాన మహాచక్రం నిర్వహిస్తే ఆ ధ్యాన మహాచక్రానికి మీ సహాయ సహకారాలు అందించండి. అలాగే 2012లో TV9 ఎఫెక్ట్ జరిగితే మరి మన మాస్టర్లు అంతా కూడా ఏం చేశారు అంటే అలా ఇళ్లలోనే ఉండడం జరిగింది. ఎవరు కూడా బయటికి రావడం లేదు. అసలు ఎందుకు జరిగింది TV9 ఎఫెక్టు, పత్రిగారంటే ఏంటి అని చాలా ధైర్యంగా ముందుకొచ్చి మాస్టర్లని ఉత్సాహపరిచింది ఎవరు అంటే తటవర్తి రాఘవరావు గారు. మరి పత్రిగారు కోవిడ్ టైంలో PMC శాటిలైట్ ఛానల్ రావాలి అన్నారు. అలా PMC శాటిలైట్ ఛానల్ కోసం కోవిడ్ టైంలో ధైర్యంగా వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా తటవర్తి వీర్రాఘవరావు. నేను ఈ మధ్య అడిగాను, సార్ ఏంటి సార్ మీరు ఇంత బాగా కష్టపడుతున్నారు, మిమ్మల్ని చూసి మేము ఎంత నేర్చుకోవాలి సార్ అంటే అప్పుడు తటవర్తి గారు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అంటే ప్రస్తుతం సొసైటీ అంతా కూడా ర్యాంక్ ట్రాక్లో వెళ్ళిపోయింది. పత్రిగారు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్తే అందరూ ఏం చేశారు అంటే మాట మీద ధ్యాస చేసేశారు. అటు PMC గ్లోబల్ చూసుకున్న, PMC హిందీ అయినా అన్ని చోట్ల ఏముంది అంటే గైడింగ్ గైడింగ్ గైడింగ్. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ర్యాంక్ ట్రాక్లోకి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కూడా సరి అయిన దారిలోకి తీసుకురావాలి. ఇప్పుడు అందుకే ఆయన ఏం చేశారు అంటే గైడింగు ధ్యానం ఎందుకు కాదు అని చెప్పి ఒక 120 పేజీల పుస్తకం, ఇందులో పత్రిగారు చెప్పిన బుక్కులు ఆనాపానసతి, మరి అప్పో దీపో భవ, అలా ఈ ధ్యానానికి సంబంధించి సరి అయిన ధ్యానానికి సంబంధించిన పుస్తకాలు కూడా అనుబంధంగా ఇవ్వడం జరిగింది. ఇది 120 పేజీల పుస్తకము, 120 రూపాయలు పెట్టి ఏంటి అంటే ఇది అందరికీ వెళ్ళాలి అని చెప్పి ఏం చేశారు అంటే దీన్ని 50 రూపాయలే చేశారు. 50 రూపాయలు చేసిన తటవర్తి సారు మళ్ళీ 2 రోజుల కింద ఏం చేశారు అంటే 50 రూపాయలు కాదు, దీన్ని ఏం చేయాలి అంటే ఎక్కువగా తీసుకుంటే 40 రూపాయలకే ఇవ్వాలి. మరి నిజంగా ఈ పుస్తకం అందించడం అంటే మీరేం చేసినట్టు అంటే ఎంతో ఎంతో గొప్ప సేవ చేసిన వాళ్ళు అవుతారు. మీరు గైడింగ్ అంటే మ్యూజిక్ మీద ధ్యాస, మాట మీద ధ్యాస కాదు అంటున్నారు. మరి ఇలాంటి చేసే వాళ్ళందరినీ పత్రిగారే దగ్గరుండి ఎంకరేజ్ చేశారు. పత్రిగారే జూమ్ సెషన్స్ ఓపెన్ చేశారు. పత్రిగారే PMC ఛానల్లో ఇవ్వడం జరిగింది. అలాగే పత్రిగారే ఫ్లూటు వాయిస్తారు కదా. ఇలా ఏంటి అంటే మనకి ఎన్నో 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 సందేహాలు ఉన్నాయి. మరి ఈ పుస్తకము దాదాపు గైడింగు ధ్యానం ఎందుకు కాదు అని ఎన్నో టాపిక్స్, ఒక 50 సెషన్స్ 60 సెషన్స్ తటవర్తి గారు చెప్తే ఆ 50 సెషన్స్ 60 సెషన్స్ కలిపి ఏం చేయడం జరిగింది, ఒక పుస్తకంలోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అందరి క్వశ్చన్ ఏంటంటే మరి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటున్నారు, మనసు ఆలోచనలు లేని స్థితికి వెళ్ళాలి అంటున్నారు. మీరు ఏ నామాన్ని జపించినా, ఏ మంత్రాన్ని జపించినా, మీరు భ్రూమధ్యం పైన దృష్టి పెట్టినా, చక్రాల పైన దృష్టి పెట్టినా, మాట మీద ధ్యాస పెట్టినా, మ్యూజిక్ పైన ధ్యాస పెట్టినా అది మనోస్థితే అంటున్నారు. మరి పత్రిగారు ఫ్లూట్ ఎందుకు వాయిస్తారు? ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే మన జీవితంలో ఎప్పుడు కూడా సద్గురువు చెప్పింది చేయాలి, కానీ సద్గురువు చేసింది ఎప్పుడు మనం చేయకూడదు. ఇప్పుడు పత్రిగారు మీరు ఏ పాంప్లెంట్లో చూడండి, ఏ బ్రోచర్స్ చదవండి, ఏ పుస్తకం చదవండి, ప్రతి పాంప్లెంట్లో, ప్రతి బ్రోచర్లో, ప్రతి పుస్తకంలో
పత్రి గారు ధ్యానం చేసే పద్ధతి. ఆ ధ్యానం చేసే పద్ధతిలో పత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారు అంటే, వేళ్ళలో వేలు పెట్టుకోవాలి, కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిస్తూ ఉండాలి. మళ్ళీ ఆలోచనలు వస్తే ఆలోచనల్ని కట్ చేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాస. ఆ ధ్యానం చేసే పద్ధతిలో ఎక్కడ కూడా మాట మీద ధ్యాస, మ్యూజిక్ మీద ధ్యాస అని చెప్పి పత్రి గారు చెప్పడం లేదు. ఇంకా పిరమిడ్ ఆదర్శ సూత్రాలు ఎన్నున్నాయి? 18. పిరమిడ్ ఆదర్శ సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా శ్వాస మీద ధ్యాస ధ్యానమే చేయాలి. అందరికీ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్నే బోధించాలి. ఇప్పుడు చూడండి, పత్రి గారు ఎందుకు ఫ్లూటు వాయిస్తారు అంటే, ఒక సద్గురు వస్తున్నాడు అంటే ఏంటి అంటే, చూడడానికి చాలామంది కొత్త వాళ్ళు వస్తారు. అవునా? ఈ కొత్త వాళ్ళకి ఏంటి అంటే, ఒక గంట ధ్యానం చేయాలి అంటే ఏమవుతుంది అంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఎన్ని చెప్పినా వింటాడు, కానీ మనసును మాత్రం ఏ ఆలోచన లేకుండా ఉంచు అంటే చాలా ఇబ్బంది. అవునా? కొత్తగా వచ్చినోని కనుక ధ్యానంలో కూర్చోబెడితే, అవునా, ఒక గంట ధ్యానము అంటే వాళ్ళ దృష్టి అంతా ఎంతసేపు దేనిపైన ఉంటుంది? వీళ్ళు ఎప్పుడు ఓకే చెప్తారా? ఇప్పుడు అలా కొత్తగా వచ్చిన వాళ్ళకి కనుక గంటలు కూడా నిమిషాలుగా కనపడాలి. తర్వాత మేము గంట కూర్చున్నాము అనే హ్యాపీనెస్ వాళ్ళలో రావాలి అంటే వాళ్ళకి ఏం చేస్తున్నారు అంటే, పత్రి గారు ఫ్లూటు వాయిస్తున్నారు. ఆ ఫ్లూటు వింటూ ఉంటే వాళ్ళకు గంట అయిపోయింది అన్న సంగతి కూడా తెలియదు. అప్పుడు వాళ్ళు కళ్ళు తెరిచి చూస్తే అనుకుంటారు, నేను గంట కూర్చున్నానా? అరే, నేను గంట చేయగలిగితే నేను ఇంటికి కూడా వెళ్ళి ఏం చేయగలను? గంట ధ్యానం చెయ్యగలను అన్న కాన్ఫిడెన్సు వాళ్ళలో తీసుకురావడం కోసం అలా ఫ్లూటు వాయించడం అనేది చేస్తూ ఉంటాడు. ఇంకా ఏంటి అంటే, పత్రి గారు వస్తున్నారు అంటే ఏంటి అంటే, ఎంతోమంది జనాలు వస్తారు, వేలల్లో వస్తారు. అవునా? అలా వేల మంది ఒక చోట కూర్చున్నప్పుడు పత్రి గారు ధ్యానం చేయిస్తే అందరూ ఏం చేస్తూ ఉంటారు? అలా వేల మంది కూర్చున్నప్పుడు ఎంతోమంది తుమ్ముతూ ఉంటారు, దగ్గుతూ ఉంటారు, సెల్ ఫోన్లు మోగిస్తూ ఉంటారు, ఇంకేవేవో శబ్దాలు చేస్తూ ఉంటారు. అలా శబ్దాలు చేస్తూ ఉన్నప్పుడు పక్కవాడికి ఏమవుతుంది? డిస్టర్బ్ అవుతుంది. అవునా? ఇలా చిన్న చిన్న శబ్దాలన్నీ పక్క వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? పెద్ద శబ్దం పెట్టాలి. ఆ పెద్ద శబ్దంలో ఈ చిన్న చిన్న శబ్దాలన్నీ ఏమవుతాయి? వినిపించవు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే హాయిగా ధ్యానంలో కూర్చోగలరు. అదే చెప్తారు తటవర్తి వీర్రాఘవరావు గారు. ఏంటి అంటే, ఒక పూజ చేస్తేనే ఎంతో పవిత్రంగా ఉంటాం. అవునా? పూజ చేసే ముందు ఏం చేస్తాము? స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని పూజ చేస్తూ ఉంటాం. ఆ పూజ చేస్తుంటే మధ్యలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఏమంటారు? పూజ చేస్తున్నావు, మధ్యలో ఇలా డిస్టర్బ్ చేస్తే ఏమొస్తుంది? పాపం వస్తుంది. నువ్వు ఎంతో పవిత్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని పూజ చేస్తుంటేనే ఈ డిస్టర్బ్ చేస్తే పాపం వస్తుంది అంటే, మరి ధ్యానం చేస్తుంటే ఏమొస్తుంది? మరి ధ్యానాన్ని ఇంకెంత పవిత్రంగా చేయాలి. అందుకే రోజు మార్నింగ్ జూమ్ సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు తటవర్తి వీర్రాఘవరావు గారు, రాజలక్ష్మి గారు. ఆ జూమ్ సెషన్లో పాల్గొనే వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఉదయాన్నే లేచి స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని 2.5 గంటలు ఏం చేస్తారు అంటే
2.5 నిమిషాలుగా గడపగలిగే విధంగా ట్రైనింగ్ ఇస్తారు. మొదట్లో ఒక అరగంట చేయమంటారు, గంట చేయమంటారు, గంటన్నర, 2 గంటలు. ఒకేసారి 2.5 గంటలు కూర్చోవాలి అంటే చాలా కష్టం. కానీ మెల్లిమెల్లిగా ఏం చేయమంటారు, పెంచుతూ ఉంటారు. ఆ జూమ్లో ఏమీ రోజు ఖచ్చితంగా రావాలి అని ఏమీ లేదు, రోజు 2.5 గంటలు చేయాలి అని ఏమీ లేదు. కానీ వీలైనప్పుడల్లా మనం కూర్చునే ప్రయత్నం చేయాలి. అలా ఏంటి అంటే ఆచరణ, మరి సరి అయిన ధ్యానం, మనసు ఆలోచనలు లేని స్థితి, మనసును శూన్యం చేసే స్థితి, మనసు ప్రమేయం లేని స్థితి మనం ఏం చేయాలి అంటే ధ్యానం ద్వారా పొందాలి. ఇప్పుడు మొదలు ఏం చెప్పాను అంటే ఒక విషయం తెలుసుకున్నంత మాత్రాన అది అర్థమైనట్టు కాదు. ఎప్పుడు అర్థమైనట్టు? ఆచరించినప్పుడే అది మనకు అర్థమైనప్పుడు. అలాగే మానవుడు ఎన్ని చెప్పినా వింటాడు, కానీ వాడి గుణాలు మార్చుకో. వాళ్ళ గుణాలు మారాలి అంటే ఏమవ్వాలి అంటే వాడి మనస్సు శుద్ధి అవ్వాలి. ఆ మనస్సు శుద్ధి అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆత్మశక్తి పెంచుకున్నప్పుడు. ఇప్పుడు చూడండి, అబద్ధాలు మాట్లాడాలా మాట్లాడకూడదా? మాట్లాడకూడదు. ఇది ఎవరికైనా తెలీదా? తెలుసు. కానీ అబద్ధాలు మాట్లాడకుండా ఉండగలుగుతున్నాడా? అబద్ధాలు మాట్లాడకుండా ఉండడం లేదు. అలా ఉండట్లేదు అంటే అలా ఉండగలిగే శక్తి లేదు. ఇంకా చూడండి, మాట ఇచ్చి మాట మీద నిలబడాలా నిలబడకూడదా? మాట ఇచ్చి మాట మీద నిలబడగలగాలి. మరి మాట ఇచ్చి మాట మీద నిలబడగలుగుతున్నాడా అంటే నిలబడగలగడం లేదు. అలా మాట ఇచ్చి మాట మీద నిలబడగలగడం లేదు అంటే అలా నిలబడగలిగే శక్తి లేదు. ఇంకా ఎవరినైనా విమర్శించాలా విమర్శించకూడదా? విమర్శించకూడదు. విమర్శించకూడదు అంటున్నాము, విమర్శించకుండా ఉంటున్నాడా? విమర్శించకుండా ఉండట్లేదు. అలా ఉండట్లేదు అంటే అలా ఉండగలిగే శక్తి వాళ్ళ దగ్గర లేదు. అలాగే ఎవరైనా విమర్శిస్తే బాధపడాలా బాధపడకూడదా? బాధపడకూడదు. బాధపడకూడదు అంటున్నారు, కానీ బాధపడకుండా ఉంటున్నారా? ఉండట్లేదు. ఇప్పుడు ఈ ధ్యానం ద్వారా మీ శక్తి పెరిగిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే మీ ప్రవర్తనని బట్టి. దేన్ని బట్టి? మీలో శక్తి పెరిగితే మీరేం చేస్తారు అంటే ఏడుపులో కూడా ఆనందంగా ఉంటారు. ఏం చేస్తారు? మీ దగ్గర శక్తి లేకపోతే ఏం చేస్తారు? ఆనందంలో కూడా ఏడుస్తారు. నేను చెప్పింది అర్థమైందా? మీలో శక్తి లేకపోతే మీరేం చేస్తారు? ఆనందంలో కూడా ఏడుస్తారు. అదే మీ దగ్గర శక్తి ఉంటే మీరేం చేస్తారు? ఏడుపులో కూడా ఆనందంగా ఉంటారు. ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే నాకు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మా అమ్మ గురించే బెంగ. నాకు అన్నీ బాగానే ఉన్నాయి, మా తమ్ముడు గురించి బెంగ, నా కొడుకు గురించి బెంగ, నా కూతురు గురించి బెంగ. నిజంగా వీళ్ళకేమైనా కష్టం వచ్చిందా? వీళ్ళకేమైనా సమస్య వచ్చిందా అంటే వీళ్ళకి ఏ కష్టం లేదు, వీళ్ళకి ఏ సమస్య లేదు. మరి వీళ్ళకి ఏ కష్టం, వీళ్ళకి ఏ సమస్య లేకపోయినా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇంకెవరో కష్టాన్ని, ఇంకెవరో సమస్యని
గుర్తు తెచ్చుకొని ఏం చేస్తున్నారు? ఏడుస్తూ ఉన్నారు. ఇది ఎటువంటి వాళ్ళ ప్రవర్తన? శక్తి లేని వాళ్ళ ప్రవర్తన. అదే మీ దగ్గర శక్తి ఉంటే మీరేం చేస్తారు అంటే, ఎవరికో కష్టం కలిగినా, ఎవరికో సమస్య వచ్చినా మీరు ఎలా ఉంటారు? మీకు కష్టం కలిగినా, మీకు సమస్య వచ్చినా మీరు ఎలా ఉంటారు అంటే ఆనందంగా ఉంటారు. అదే మీ దగ్గర శక్తి లేకపోతే, మీకు కష్టం లేకపోయినా, సమస్య లేకపోయినా మీరేం చేస్తున్నారు అంటే ఇంకెవరో కష్టాన్ని, ఇంకెవరో సమస్యని గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ కూర్చున్నారు. మరి ఎవడికి లేవు కష్టాలు? సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. అవునా? మన కష్టాలు ఏమైనా సీత కష్టాల కంటే గొప్ప కష్టాలా? మన కష్టాలేమి సీత కష్టాల కంటే గొప్ప కష్టాలు కావు. అన్ని కష్టాలు అనుభవిస్తున్న ఆ సీతాదేవి ఎక్కడ ఉంది అంటే అశోకవనంలో ఉంది. ఎక్కడ ఉంది? మరి అశోకవనం అంటే ఏంటి అంటే శోకము లేనిది. అన్ని కష్టాలు పడుతున్న సీతాదేవి ఎందుకు అశోకవనంలో ఉంది, శోకం లేకుండా ఉంది, దుఃఖం లేకుండా ఉంది అంటే ఆమె దగ్గర ఏముంది? శక్తి ఉంది. మరి మీరు శక్తి ఉంటే ఎవరికో కష్టమో ఎవరికో సమస్య కాదు, మీకు కష్టం వచ్చినా మీకు సమస్య వచ్చినా మీరేం చేస్తారు అంటే లెక్క చెయ్యరు, పట్టించుకోరు. ఇప్పుడు ఒక 1 రూపీ కాయిన్, 1 రూపీ కాయిన్కి ఏంటంటే ఒక పక్క బొమ్మ ఉంటుంది, ఒక పక్క బొరుసు ఉంటుంది. బొమ్మ చూస్తే మీకేం కనపడదు? బొరుసు కనపడదు. బొరుసు చూస్తే ఏం కనపడదు? బొమ్మ కనపడదు. అలాగే మీరు కూడా కష్టాల వైపు, సమస్యల వైపు చూస్తే మీకేం కనపడదు? ధ్యానం కనపడదు. అదే నువ్వు ధ్యానం వైపు చూస్తే ఏం కనపడదు? కష్టాలు కనపడవు, సమస్యలు కనపడవు. అలా మనం ఇప్పుడు ధ్యానం వైపు చూడాలా, కష్టాల వైపు చూడాలా? ధ్యానం వైపు. ఇప్పుడు తటవర్తి వీర్రాఘవరావు గారు ఏంటి అంటే ఆయన విజయవాడ నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్నాడు. ప్రొద్దుటూరు వెళ్తూ ఉంటే ట్రైన్ ప్లాట్ఫామ్ చూసి ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోయాడు. సడన్గా వాడు ఏం చేశాడు అంటే ప్లాట్ఫామ్ మార్చేశాడు. మార్చేస్తే ట్రైన్ వేరే ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోయిందని చెప్పి పరిగెత్తుకుంటూ ఏం చేశాడు అంటే వేరే ప్లాట్ఫామ్లోకి వెళ్తూ వెళ్తూ కాలు జారాడు. కాలు జారగానే ఎడమ కాలు చిటికెన వేలు పక్కన వేలు కదిలి నరం ఇరిగిపోయింది, బ్రేక్ అయింది. బ్రేక్ అయినా ఒక్కడే ఏం చేశాడు అంటే వెళ్ళి ట్రైన్లో కూర్చున్నాడు. కూర్చొని ఏం చేశాడు? ప్రొద్దుటూరు వెళ్ళిపోయాడు. ప్రొద్దుటూరులో దిగాక అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. మరి ఉదయాన్నే 10ంటికి క్లాసు, ఎప్పుడు 6ంటికి ప్రొద్దుటూరులో దిగాడు. ఆ ఎక్స్రే తీస్తే ఆ ఎముక ఏమైంది అంటే ఆ వేలు దగ్గర ఉన్న ఎముక ఇరిగిపోయింది. అయినా కూడా ఒక్కడే ఏం చేశాడు? ప్రయాణం చేసుకుంటూ ప్రొద్దుటూరు వెళ్ళాడు. ప్రొద్దుటూరుకి వెళ్ళాక డాక్టర్ చెప్పాడు, మీరు ఖచ్చితంగా మీ కాలికి రెస్ట్ ఇవ్వాల్సిందే, 10 రోజులు, కనీసం 10-15 రోజులు రెస్ట్ ఇవ్వాలి అన్నా. అప్పుడు ఏమన్నారు అంటే నా కాలుకు కదా దెబ్బ తగిలింది, నా నోరు బాగానే ఉంది అని చెప్పి 3 రోజులు ఏం చేశాడు అంటే ప్రొద్దుటూరులో క్లాసు చెప్పాడు. చెప్పాక ఆ 3వ రోజు ప్రొద్దుటూరు నుంచి భీమవరం కారులో ప్రయాణం చేసి భీమవరం వెళ్ళాక 10 రోజులు ఏం చేసిండు? కాలికి రెస్ట్ ఇచ్చాడు. అంతదాకా ఎవ్వరు ఎంత చెప్పినా కూడా వినలేదు, అస్సలు పట్టించుకోలేదు. నేను కూడా మహానంది నుంచి బయలుదేరి వచ్చాను. రాత్రి బయలుదేరి ఉదయాన్నే 6ంటికి వచ్చాను. 6ంటికి వచ్చి మళ్ళీ కడతాల్ క్లాస్ ఉంది, కడతాల్కి వెళ్ళిపోవాలని చెప్పి రాగానే 1 గంట పడుకుందాం అనుకున్నాను. కానీ అది ఇది చూసుకుంటూ పోతే అసలు నిద్రపోవడానికి టైం లేదు. మళ్ళీ నేనేం చేశాను అంటే కొద్దిసేపు ఇంట్లో పనులన్నీ చూసుకొని బుక్కులన్నీ సర్దుకొని ఈ క్లాస్కి రావడం జరిగింది. నేను ఎక్కడైనా నా మొహంలో అలసిపోయినట్టు మీకు ఏమైనా కనపడుతుందా?
కనపడడం లేదు. అలాగే తటవర్తి రాజలక్ష్మి గారు, ఆవిడకి ఫైర్ యాక్సిడెంట్ అయి 80% కాలిపోయి, అవునా? 50 సంవత్సరాల వయసులో ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం ఏంటి, మళ్ళీ 80% కాలిపోవడం ఏంటి? 40% కాలిపోతేనే ఎవరు బ్రతకరు. అటువంటి ఆవిడ 80% కాలిపోయింది, మళ్ళీ బ్రతికింది. మరి రాజలక్ష్మి గారు చెప్తారు, ఎవరికైనా ఏమైనా కష్టాలు ఉంటే, సమస్యలు ఉంటే ఏం చేయండి అంటే నన్ను గుర్తు తెచ్చుకోండి. ఆమెను గుర్తు తెచ్చుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఓహో, మనకున్న కష్టాలు సమస్యలు ఆమెతో పోలిస్తే చాలా చిన్నవి. అంటే వాళ్ళ దగ్గర ఏంటి అంటే అంత శక్తి ఉంది. మీరు కూడా ఏం చేయండి అంటే మాలాగా తయారవ్వండి. పత్రి గారు ఆయన శిష్యుల్ని కాదు, ఆయన ఎవరిని తయారు చేశాడు? గురువుల్ని తయారు చేశారు. అలాగే తటవర్తి గారు ఆయన కూడా శిష్యుల్ని కాదు తయారు చేస్తుంది, ఎవరిని తయారు చేస్తున్నాడు? గురువుల్ని తయారు చేస్తున్నాడు. మీరు కూడా గురువులుగా మారండి. అలా ఈ 3 రోజుల క్లాసు ఏంటి అంటే మాస్టర్ ట్రైనింగ్ క్లాస్, ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం. అందరూ కూడా ధ్యానులుగా కాదు, ఏమవ్వాలి? మాస్టర్లుగా మారాలి. నేను 2011 డిసెంబర్ నుంచి తటవర్తి గారిని అనుసరిస్తున్నాను. అప్పట్లో తటవర్తి గారి శిష్యులు అంటే ఎవరి పేరు చెప్పేవాళ్ళు అంటే నా పేరే చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎంతోమంది తయారయ్యారు. ఒకరు జూమ్ సెషన్స్ నిర్వహిస్తారు, ఒకరు వీడియోలు ఎడిటింగ్లు చేస్తారు, ఒకరు సార్ చెప్పిన కాన్సెప్ట్స్ని పోస్టర్ రూపంలో తయారు చేస్తారు. ఇప్పుడు ఏంటి అంటే ఆ పోస్టర్లని ఇంగ్లీష్లో కూడా తయారు చేసే వాళ్ళు ఒకరు తయారయ్యారు. ఇప్పుడు ఇంకా కొంతమంది ఏంటంటే ఈ మహానంది ఇలా భీమవరంలో జరిగే ప్రోగ్రాంలకి రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే వెబ్సైట్ వర్క్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది రాఘవరావు గారి బుక్స్ని హిందీలో, కన్నడలో, ఇంగ్లీష్లో కూడా తీసుకొస్తున్నారు. మరి గైడింగు ధ్యానం ఎందుకు కాదు అన్న బుక్కు ఇంకొక 10-15 రోజుల్లో హిందీలో వస్తుంది, కన్నడలో వస్తుంది, ఇంగ్లీష్లో వస్తుంది. మరి ఎప్పుడైతే ఇది హిందీలో వస్తుందో, ఇంగ్లీష్లో వస్తుందో, కన్నడలో వస్తుందో ఇదేం చేస్తాము అంటే చాలా తక్కువ రేటు పెట్టి అన్ని రాష్ట్రాలకి, ఆ ఇంగ్లీష్ అనేది అన్ని దేశాలకు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి అంటే ఆ పీడిఎఫ్ ఆ వెబ్సైట్లో అందరికీ పంపించాలి. ప్రస్తుతం ఇదేంటి అంటే చాలా చాలా అవసరం. సొసైటీ అంతా కూడా ఏమైంది అంటే రాంగ్ ట్రాక్లో బాగా డెవలప్ అయింది. ఎవరు కూడా సరి అయిన ధ్యానం గురించి చెప్పడం లేదు. అంతా కూడా ఏం చేశారు అంటే మాట మీద ధ్యాసలోకి తీసుకుపోయారు. మరి అప్పట్లో గురువారం ఏంటి అంటే ఆ గైడింగ్ మెడిటేషన్ అని చెప్పి వచ్చేది. ఇప్పుడు ఏం చేశారు అంటే రకరకాల ధ్యానాలు ఏమీ లేవు, ఉన్నది ఒకటే ఒక ధ్యానం, శ్వాస మీద ధ్యానం అని చెప్పి ఆ గైడింగ్ని కూడా తీసేయడం అనేది జరిగింది. మరి ధ్యానంలో మనం ఏం చేయాలి అంటే శక్తివంతులుగా తయారవ్వాలి అంటే మన మనసుకి విశ్రాంతినివ్వాలి. నువ్వు మాట మీద ధ్యాస పెట్టినా, మ్యూజిక్ పైన ధ్యాస పెట్టినా అక్కడ మనసు పని జరుగుతుంది, కానీ మనసుకు విశ్రాంతి అనేది లభించదు. ఎప్పుడైతే మనసుకు విశ్రాంతి అనేది లభించిందో అప్పుడు ఏమవుతుంది అంటే నీ శక్తి పెరగడం అనేది జరుగుతుంది. మరి మాట ఇస్తే మాట మీద నిలబడతాము. అబద్ధాలు మాట్లాడకూడదు అని తెలిసినా మాట్లాడుతున్నాము అంటే అలా ఉండగలిగే శక్తి మన దగ్గర లేదు. కష్టం వస్తే ఏడవాలా ఏడవకూడదా అంటే ఏడవకూడదు అంటున్నాము, కానీ ఏడుస్తున్నామా లేదా ఏడవకుండా ఉంటున్నామా అంటే ఉండట్లేదు. అలా ఉండట్లేదు అంటే అలా ఉండగలిగే శక్తి మన దగ్గర లేదు. అలా మనం ఏం చేయాలి అంటే అన్ని పరిస్థితుల్లో కూడా సమానంగా ఉండాలి. ఇంకా ఏం చెప్తాము అంటే శీతోష్ణాలలోనూ, మాన అవమానాలలోనూ, జయ అపజయాలలో. అవునా? ఇప్పుడు బయట ఇంత వేడిగా ఉంది, చాలా ఉక్కగా ఉంది, వేడి పోస్తుంది అని అంటున్నావు అంటే అది శక్తి లేనివాడి ప్రవర్తన.
నువ్వు ఎండలో కూడా ఉండగలగాలి, వానలో కూడా ఉండగలగాలి. అంటే దాని అర్థం ఎండలో పోయి కూర్చోమని కాదు. ఆ అవసరం వచ్చినప్పుడు ఉండి తట్టుకోగలిగే శక్తి మన దగ్గర ఉండాలి. మరి నువ్వు ప్రశంసలు చేస్తే పొంగిపోకూడదు, విమర్శలు చేస్తే కుంగిపోకూడదు. నువ్వు ప్రశంసలు చేసినా విమర్శలు చేసినా రెండు పరిస్థితుల్లో ఏమవ్వాలి? సమానంగా ఉండాలి. ఇంకొకసారి నీకు సక్సెస్ అయితే పొంగిపోవడం, ఫెయిల్యూర్ అయితే కుంగిపోవడం అనేది కూడా చేయకూడదు. నువ్వు ఫెయిల్యూర్నైనా సక్సెస్నైనా సరే ఒకటే విధంగా తీసుకో. అందుకే చెప్తారు పత్రిగారు ఏంటి అంటే, మూర్ఖపు తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా తయారు చేస్తారు అంటే, నువ్వే క్లాస్లో ఫస్ట్ రావాలి. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఎక్కడా కూడా ఒకడే ఫస్ట్ రావాలి అని చెప్పదు, అందరూ ఫస్ట్ రావాలి. అందరికీ 100కి 100 మార్కులు రావాలి, ఒకడే క్లాస్లో ఫస్ట్ రావాలి అన్న భేద అభిప్రాయం తీసుకు రాకూడదు. అందరికీ 100కి 100 మార్కులు రావు. నీకు ఒక 50 మార్కులు వచ్చాయి అంటే 50 మార్కులు సాధించగలిగే స్థాయి నీ దగ్గర ఉంది. నీ స్థాయి 50 మార్కులు, ఇంకా నా స్థాయిని పెంచుకోవాలి. ఫెయిల్యూర్ ఈజ్ ద మెయిన్ స్టెప్ ఫర్ సక్సెస్. గజనీ మహమ్మద్ ఢిల్లీ పైన 16 సార్లు దండయాత్ర చేశాడు. 16 సార్లు ఓడిపోయాక ఎప్పుడు గెలిచాడు? 17సారి గెలిచాడు. అలా 17సారి ఎందుకు గెలిచాడు అంటే 16 సార్లు ఓడిపోవడం వల్ల. అలా మాకు ధ్యానం కుదరట్లేదు, ధ్యానంలో కూర్చుంటే ఆలోచనలు వస్తున్నాయి, నేను ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను, ఇవన్నీ కాదు. మెల్లిమెల్లిగా ప్రయత్నం చేస్తే ఈ ధ్యానంలో మనం ఏం చేయగలము అంటే గంటలు కూడా నిమిషాలుగా గడపగలిగే ఆ ప్రయత్నమే ఏంటి అంటే ఈ 3 రోజుల కార్యక్రమం. మరి మీరేం చేయాలి అంటే, మీ లోపలికి చెత్త రాకూడదు, ఉన్న చెత్త అంతా ఖాళీ చేయాలి. ఎంతో ప్రయత్నం చేస్తే కానీ 3 రోజులు దీనికి మనం కేటాయించాలి అని చెప్పి అనుకోలేదు. మరి ఒక క్లాసు సక్సెస్ అనేది దేనిని బట్టి ఉంటుంది అంటే, మీ ఆ క్లాస్ వినడం వల్ల మీలో ఎంత మార్పు జరిగింది అనే దానిని బట్టి ఆ క్లాస్ యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. మరి ఇప్పుడు మనమంతా ఏం చేద్దాము అంటే, 1 గంట ధ్యానం చేసి లంచ్ బ్రేక్ తీసుకుందాం. సరే, మరొక్కసారి గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీ వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. అలాగే తటవర్తి వీర్రాఘవరావు గారు, రాజ్యలక్ష్మి మేడం, మరి వారిద్దరికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. మరి ధ్యానం చేసే కొద్దీ, మనలో శక్తి పెరిగే కొద్దీ మరి ఏమవుతుంది అంటే అరిషడ్ వర్గాలు అనేవి అదుపులో ఉంటాయి. ఎప్పుడైతే మన మనస్సు మన అదుపులోకి వస్తుందో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ అరిషడ్ వర్గాలు అనేవి అదుపులో ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు ఉండకూడదు కాదు, ఇవేమవ్వాలి? అదుపులో ఉండాలి. మరి కోరికల వల్ల, సరికాని కోరికల వల్ల ఎవరు నష్టపోయింది అంటే దీనికి ఉదాహరణగా ఏం చెప్పొచ్చు అంటే రావణాసుడు. పక్కవాడి భార్య నాకు కావాలి అనడం వల్ల ఏం చేసుకోవడం జరిగింది అంటే తన చావుని తాను కొని తెచ్చుకోవడం జరిగింది. మరి ఎలాంటి కోరికలు ఉండాలి అంటే ప్రాపంచికంగా తృప్తి ఉండాలి, ఆధ్యాత్మికంగా అసంతృప్తి ఉండాలి. ఇప్పుడు చూడండి, తటవర్తి వీర్రాఘవరావు గారు పత్రిగారి పరిచయం అయ్యాక ఎంత పెద్ద సాహసం చేశారు అంటే, కొన్ని కోట్ల వ్యాపారాలు చేసే ఆయన వ్యాపారాల్ని పూర్తిగా పక్కన పెట్టేయడం జరిగింది. ఆయన మామూలుగా వ్యాపారాలు చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళకి ఏం చేసేవాడు అంటే ఎంతో పోటీ ఇచ్చేవాడు. మరి ఆయన పోటీ ఇచ్చినాక, పత్రిగారి పరిచయం అయ్యాక, ధ్యానం తెలిసాక, ధ్యాన ప్రచారం అని తిరుగుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అనుకునే వాళ్ళంట,
ఏమనుకునే వాళ్ళంట, అరే ఈయనకేంటి ఇలా పిచ్చి పట్టింది అని చెప్పి అనుకునే వాళ్ళంట. మరి అప్పట్లో మొదట్లో. ఇప్పుడు ఏమైంది అంటే పరిస్థితి చాలా రివర్స్ అయింది. ఆయన వయసు వాళ్ళు సగం మంది ఖాళీ అయిపోయారు. ఆయన వయసు వాళ్ళు సగం మంది ఖాళీ అయిపోయి ఉన్న వాళ్ళలో చాలామంది ఏం చేస్తున్నారు అంటే వీల్ చైర్లలో తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళంతా అనుకుంటున్నారంట, ఏమనుకుంటున్నారు అంటే మాకంటే ఆయనే నయం, చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, ఒక ఉన్నత మార్గంలో ప్రశాంతంగా ఉన్నాడు, ఆయన పనులు ఆయన చేసుకోగలుగుతున్నాడు, మేము చేసుకోలేకపోతున్నాం. మరి తటవర్తి గారికి అలవాటు ఏంటి అంటే ఏది పట్టుకున్నా గట్టిగా పట్టుకుంటాడు. ఏది పట్టుకున్నా ఏం చేస్తాడు అంటే ఆయన దాంట్లో లోతేంటి అనేది చూస్తూ ఉంటాడు. మరి సొసైటీలో ఏమని పేరుంది అంటే పత్రిగారి తర్వాత పత్రిగారిలా తిరుగుతారు తటవర్తి వీర్రాఘవరావు గారు, రాజలక్ష్మి మేడం గారు. అలా ఏంటి అంటే ప్రాపంచికంగా ఎంత ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది అంటే అంత ఎక్కువగా అశాంతికి లోనవుతూ ఉంటాం. ఆధ్యాత్మికంగా ఎంత ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది అంటే అంత ఎక్కువగా శాంతికి లోనవుతూ ఉంటాము. అలా మనము ఎలాంటి కోరికలు ఉండాలి అంటే ఆధ్యాత్మికంగా మనము ఇంకా ఎన్ని రకాలుగా ఎదగగలం, ఇలాంటి కార్యక్రమాలలో ఇంకా ఎన్ని పాల్గొంటూ ఉండాలి. రోజు జూమ్లో పాల్గొంటుండడం, అలాగే ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఎన్నో సందేశాలు వింటూ ఉండడం, వాటికి సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉండడం, అలాగే వీటికి సంబంధించిన విషయాల గురించే అందరికీ చెబుతూ ఉండడం అనేది చేయాలి. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే మన పరిధిలో మనకి అవకాశం ఉన్నంత వరకు మనం చేయగలిగిన సేవ అనేది ఖచ్చితంగా చేసి తీరాలి. మెల్లిమెల్లిగా ఏమవుతుంది అంటే మనకున్న పరిధులు, మనకున్న అవకాశాలు అనేవి పెరగడం అనేది జరుగుతుంది. మరి మనము మన శక్తి మేరకి మనకు ఎలాంటి అవకాశాలు ఉంటే అలాంటి అవకాశాలని ఖచ్చితంగా ఉపయోగించి చూసుకోవాలి. అలా కోరికలు, ఎలాంటి కోరికలు ఉండాలి అంటే ప్రాపంచికంగా తృప్తి ఉండాలి, ఆధ్యాత్మికంగా అసంతృప్తి ఉండాలి. అలాగే కోపం, ఈ కోపానికి ఎవరిని చెప్పొచ్చు అంటే ఉదాహరణగా హిరణ్యకశిపుడు ఎవరి మీద కోపం చూపిస్తాడు? భక్త ప్రహ్లాదుడి మీద కోపం చూపిస్తాడు. కోపం చూపించి తన కోపం వల్ల ఏం చేస్తాడు అంటే తన చావునే కొని తెచ్చుకుంటాడు. అవునా? మరి ఆ కోపంతో ఆ భక్త ప్రహ్లాదుడు చెప్పే విషయాలు ఏమీ పట్టించుకోకుండా ఏం చేస్తూ ఉంటాడు అంటే ఎన్నో రకాలుగా చంపాలి అని ప్రయత్నం చేస్తాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఏం చేయలేడు అంటే భక్త ప్రహ్లాదుని చంపలేడు. మరి ఆయన ఏంటి అంటే కోరికలు, ఈ రాక్షస కోరికలు ఎలా ఉంటాయి అంటే నేను భూమిపైన చావకూడదు, ఆకాశం మీద చావకూడదు, మానవుల చేత చావకూడదు, ఇలా ఎన్ని కండిషన్లు పెట్టాడో ఏమైంది అంటే దానికి తగ్గట్టుగానే తన చావు అనేది కొని తెచ్చుకోవడం జరిగింది. మరి ఒక సాధకుడికి దేనిపైన కోపం ఉండాలి అంటే వాడిలోని బద్ధకం పైన కోపం ఉండాలి. ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తాము అంటే ఈ మార్గంలోకి వస్తాం. ఈ మార్గంలోకి వచ్చాక ఏం చేస్తూ ఉంటాము అంటే ఎంతో కొంత సాధన చేస్తూ ఉంటాం, ప్రయత్నం చేస్తాము. ఒక నెల రోజులో, 2 రోజుల్లో, 2 నెలలో ప్రయత్నించి ఏం చేస్తాము అంటే నాకు ఎలాంటి ఫలితము కనిపించట్లేదు అని చెప్పి ఏం చేస్తాము అంటే ఈ సాధనని
పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు చూడండి, ఏంటి అంటే ఓ చెట్టును కొమ్మను కొడుతూ ఉంటాం. ఓ చెట్టు కొమ్మను కొడుతూ ఉంటే ఏమవుతుంది అంటే ఏదో ఒక ఆఖరి దెబ్బకి ఆ చెట్టు కొమ్మ ఏమవుతుంది, పడిపోతుంది. ఇప్పుడు ఆ ఆఖరి దెబ్బ వల్ల ఆ చెట్టు పడిపోయిందా? ఆ ఆఖరి దెబ్బ వల్ల ఆ చెట్టు పడిపోలేదు. ఏమైంది అంటే ఎంతో దెబ్బలు పడుతూ ఉంటే ఏదో ఒక ఆఖరి దెబ్బకి ఏమైంది, ఆ కొమ్మ పడిపోయింది. అలాగే మనం కూడా ఏం చేయాలి అంటే ఈ మార్గంలో నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఏదో ఒక సమయంలో మనం ఏం చేస్తాము అంటే ఇలాంటి పరిస్థితులనైనా సరే ఏంటి అంటే అధిగమించగలిగే విధంగా మనం తయారవుతాం. అలా ఓ 2 నెలలో, 3 నెలలో, 6 నెలలో, 2 సంవత్సరాల అనేది మనకు అనవసరం. ఎప్పుడు ఏంటి అంటే మన ప్రయత్నంలో ఎటువంటి లోపం ఉండకూడదు. దీని గురించి తటవర్తి రాజలక్ష్మి గారు చెప్తారు. ఏం చెప్తారు అంటే, నేను ధ్యాన ప్రచారం మొదలుపెట్టిన కొత్తలో ఏంటి అంటే, మరి కొత్తలో కదా ప్రచారం చేస్తున్నప్పుడు బాగా డబ్బున్నవాడిని కాబట్టి మరి నేను మహిళా సంఘంలో ప్రెసిడెంట్గా ఉన్నాను. ఎన్నో ఊర్లు తిరుగుతుంటే ఎన్నో ఊర్లలో చాలామంది వస్తున్నారు, ధ్యానం క్లాసులు చెప్తున్నాను. ఒక చోట ఏమైంది అంటే 6 వచ్చారంట. ఆ 6 వచ్చారని చెప్పి క్లాస్ చెప్తూ ఉంటే అప్పుడు మేడంకి ఏంటంటే నేను ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వస్తే 6 వస్తారా అని చెప్పి తన మనసులో అనుకుంటుందంట. అప్పుడు అనుకోకుండా ఏం జరిగింది అంటే పత్రిసార్ ఆస్ట్రేలియాలో ఉంటే ఆస్ట్రేలియా నుంచి ఫోన్ వచ్చింది. పత్రిసార్తో ఆ ఫోన్ మాట్లాడుతూ ఉంటే అప్పుడు రాజలక్ష్మి మేడంకి లోపల నుంచి అనిపిస్తుందంట. ఏమనిపిస్తుంది అంటే నేనే జగద్గురువుని, మరి ధ్యాన ప్రచారం మొదలుపెట్టిన కొత్తలో ఒక్కరి కోసం, ఇద్దరి కోసం ఏం చేశాను అంటే ఎన్నో ఊర్లు తిరిగాను, ఎన్నో సంవత్సరాలు. నీకు 6 వచ్చినా సరే నువ్వు క్లాసు చెప్పవా? అప్పుడు పత్రిగారు ఫోన్ చేయడానికి కారణం ఏంటి అంటే నాలో ఆ అహంకారం అనేది ఉండకూడదు. అలా మనకేంటి అంటే ప్రకృతి ఏం చేస్తుంది అంటే ఎన్నో రకాలుగా పరీక్షలు పెడుతూ ఉంటుంది. కానీ మనం ఏం చేయకూడదు అంటే ఆ బద్ధకాన్ని పక్కన పెట్టకుండా నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇంకా ఒక సందర్భంలో పత్రిగారు అన్నారు, ఒక చోట పిరమిడ్ ఓపెనింగ్ చేసి ధ్యానం చేయించారు 10 నిమిషాలు. పిరమిడ్ ఓపెనింగ్ చేసి ధ్యానం చేయించాక 10 నిమిషాలు ఒక మేడం అంది, సార్ నాకు ధ్యానం చేస్తుంటే ఇక్కడ విపరీతంగా నొప్పి వస్తుంది. అప్పుడు పత్రి సార్ అన్నారు, వస్తాదమ్మా నొప్పి, ఎందుకు రాదు? నువ్వు చేసే సాధన ఎంత చేస్తున్నావు అంటే ఎలుకంత. ఎంత చేస్తున్నావు? నీ పాపాలు ఎంతున్నాయి అంటే ఏనుగంత. ఏనుగంత పాపాలు చేసి ఎలుకంత సాధన చేస్తే నీ రోగం తగ్గమంటే ఎక్కడికి వెళ్ళి తగ్గుతుంది అని చెప్పి ఇంకా ఏమన్నాడు అంటే ఒక క్రికెట్ కోచ్ ఉంటాడు. కోచ్ వెళ్ళి ఎప్పుడు క్రికెట్ ఆడడు. కోచ్ ఎప్పుడు ఏం చేస్తాడు అంటే ఇలా ఆడాలి, అలా ఆడాలి, ఇలా ఆడితే బాగుండు, అలా ఆడితే బాగుండు అని చెప్పి గైడ్ చేస్తాడు. కానీ కోచ్ వెళ్ళి ఎప్పుడు క్రికెట్ ఆడడు. అలాగే ఎవరైనా సరే ఏం చేయగలరు అంటే మార్గాన్ని బోధించగలరు. ఎవరైనా ఏం చేయగలరు అంటే మన పాపాలని తొలగించుకునే మార్గాన్ని బోధించగలరు. ఎవరైనా ఏం చేయగలరు అంటే మార్గం బోధించగలరు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే నా పాపాలు నేను కడుక్కోవడానికి వచ్చాను. మీరు ఇక్కడికి ఎందుకు రావాలి అంటే మీ పాపాలని మీరు కడుక్కోవాలి. మీ పాపాలని నేను కడగలేను, నా పాపాలని
మీరు కడగలేరు, ఎవరి పాపాల్ని వాళ్ళే కడుక్కోవాలి అని చెప్పి ఇంకా ఏమన్నారు అంటే పత్రి గారు, మనం ఎప్పుడు ఎంత సాధన చేయాలి అంటే పిల్లంత ఎంత చేయాలి, పాపాలు ఎంత చేయాలి, ఎలుకంత. పిల్లంత సాధన చేసి ఎలుకంత పాపాలు చేస్తే పిల్లి ఏం చేస్తుంది, ఎలకని తినేస్తుంది. పిల్లి ఏనుగుని తినలేదు కానీ ఎలకని తినగలదు. అలా ఈ మార్గంలో ఎప్పుడు మనకి ఏముండకూడదు అంటే బద్ధకం అనేది ఉండకూడదు. అది ఫెయిల్యూరా, అది సక్సెసా అనేది మనకు అనవసరం. ఏం చేయాలి అంటే నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఈ మార్గంలో మనకేమవుతుంది అంటే మొట్టమొదలు జన్మల్లో ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని ఎంచుకొని వస్తాం. ఏం చేస్తాము, ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని, ఎన్నో అడ్జస్ట్మెంట్లు చేసుకొని ఏం చేస్తాము అంటే ఈ భూమిపైకి వస్తాం. ఇలా సాధన చేస్తూ ఉండి మధ్యలోనే కనుక శరీరాన్ని కనుక వదిలిపెడితే తర్వాతి జన్మలు ఏమవుతాయి అంటే అనుకూలమైన జన్మలు వస్తాయి. ఇప్పుడు తటవర్తి వీర్రాఘవరావు గారు, రాజలక్ష్మి మేడం గారు వాళ్ళు ఏంటి అంటే పుట్టుకతోనే శ్రీమంతుల ఇళ్లలో పుట్టారు, కోటీశ్వరుల ఇళ్లలో పుట్టారు. ఇంకా వాళ్ళకి ధ్యానం ఎప్పుడు పరిచయం అయింది అంటే వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి అన్ని బాధ్యతలు అయిపోయాక ఈ ధ్యానం అనేది పరిచయం జరిగింది. అంటే ఇప్పుడు రాఘవరావు గారికి రాజలక్ష్మి మేడం సహకారం ఉంది, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంది, ఎలాంటి సమస్యలు వాళ్ళ దగ్గర లేవు. అంటే వాళ్ళ జన్మ ఎటువంటి జన్మ, అనుకూలమైన జన్మ. ఇప్పుడు చాలామంది ఇళ్ళలో ఏంటి అంటే భార్య ధ్యానం చేస్తే భర్త సహకరించాడు, భర్త చేస్తే భార్య సహకరించదు, అలాగే తల్లిదండ్రులు చేస్తూ ఉంటే పిల్లలు సహకరించరు. అలా మనం ఏం చేస్తాము అంటే ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటాము. అలా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని కూడా సాధన చేస్తూ ఉంటే తర్వాత జన్మలు ఏమవుతాయి, అనుకూలమైన జన్మలు అనేవి మనకి లభించడం జరుగుతుంది. అలా ఒక సాధకుడికి ఎప్పుడు దేనిపైన కోపం ఉండాలి అంటే వాడిలోని బద్ధకం మీద. అది ఫెయిల్యూరా, సక్సెసా, ఫలితం వచ్చిందా రాలేదా అనేది మనకు అనవసరం. మనం ఏం చేయాలి అంటే నిరంతరం ప్రయత్నం అనేది చేస్తూనే ఉండాలి. లోభం అంటే ఏంటి, లోభం అంటే పిసినారితనం. చాలామంది ఈ పిసినారితనం ఎక్కడ చూపిస్తారు, డబ్బుల దగ్గర చూపిస్తారు. అవునా? పొదుపు డబ్బుల దగ్గర చూపించకూడదు, ఎక్కడ చూపించాలి, మాటల దగ్గర పొదుపు అనేది చూపించాలి. ఇప్పుడు ఈ లోభానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే దుర్యోధనుడు. అవునా? పాండవులు అడుగుతారు, ఏమడుగుతారు అంటే కనీసం 5 ఊర్లైనా సరే ఇచ్చినా మేమేం చేయము, యుద్ధము చెయ్యము అంటే అప్పుడు దుర్యోధనుడు ఏమంటాడు, 5 ఊర్లు కూడా ఇవ్వము. అలా పిసినారితనానికి పోయి ఏం చేయడం జరిగింది అంటే వాళ్ళ చావుని వాళ్ళు కొని తెచ్చుకోవడం జరిగింది. మరి సార్ చెప్పినట్లు డబ్బుల దగ్గర కాదు పొదుపు చూపించాల్సింది, దేని దగ్గర, మాటల దగ్గర పొదుపు చూపించాలి. ఇప్పుడు చూడండి, మనం ఏదో కొంత సాధన చేస్తాము, కొద్దిపాటి శక్తి గ్రహిస్తాము. కొంత సాధన చేసి కొద్దిపాటి శక్తి గ్రహించినా
మరి నువ్వేం చేస్తావు అంటే నీ మాటల ద్వారా సంపాదించిన శక్తి అంతా కోల్పోతావు. చాలామందిలో ఏంటి అంటే ఇంట్లలో భార్య ధ్యానం చేస్తే భర్త చేయడు, భర్త చేస్తే భార్య చేయదు. ఈ చేసే భార్య భర్తకి చెప్తుంది, ఏం చెప్తుంది అంటే, ఏమండి ధ్యానం చెయ్యండి. అప్పుడు భర్త అంటాడు, ఇన్ని రోజుల నుంచి చేస్తున్నావు కదా, ఏమొచ్చింది నీ లోపల మార్పు. అలాగే భర్త చేస్తూ ఉండి భార్య చేయకపోతే చేసే భర్త ఏం చేస్తాడు, భార్యకి చెప్తాడు, ఏమే ధ్యానం చెయ్యి. అప్పుడు భార్య అంటుంది భర్తతో, ఇన్ని రోజుల నుంచి చేస్తున్నావు, ఏమొచ్చింది నీ లోపల మార్పు. అంటే వాళ్ళలో మార్పు రాలేదు అంటే ధ్యానంలో ఏమీ లేదు అని కాదు, ధ్యానం ద్వారా సంపాదించిన శక్తి అంతా కూడా ఏం చేస్తున్నారు అంటే మాటల ద్వారా కోల్పోవడం అనేది జరుగుతుంది. మరి ఏంటి అంటే ఆదా కూడా ఆదాయమే. ఇప్పుడు చూడండి, మీ దగ్గర ఒక 50,000 సంపాదించారు, 50,000 సంపాదించి 48,000 ఖర్చు పెట్టేశారు. ఎన్ని వేలు? 50,000 సంపాదించి 48,000 ఖర్చు పెడితే మీ దగ్గర ఎంత ఉంటుంది? 2,000. అదే మీరు 10,000 సంపాదించారు, 10,000 సంపాదించి 2,000 ఖర్చు పెట్టారు. 10,000 సంపాదించి 2,000 ఖర్చు పెడితే మీ దగ్గర ఎంత ఉంటుంది సంపాదన? 8,000. మరి ధ్యానం ద్వారా శక్తిని సంపాదించడం ఎంత గొప్ప విషయమో, సంపాదించిన శక్తిని కోల్పోకుండా ఉండడం అనేది అంతకన్నా గొప్ప విషయం. మనకు తెలియకుండా మాటల ద్వారా ఎంతో శక్తిని కోల్పోతుంటాము. ఎన్నో సమస్యల్ని మనం ఏం చేస్తాము అంటే మాటల ద్వారానే కొని తెచ్చుకుంటాం. మరి ఎన్నో సమస్యల్ని మనం ఏం చేయవచ్చు అంటే మౌనం ద్వారానే పరిష్కారం అనేది చేయవచ్చు. అలాగే ఈ డబ్బు సంపాదించేది కూడా దేనికోసమో అంటే, ఈ డబ్బును ఖర్చు పెట్టి మనం ఏం చేయాలి అంటే ఆత్మశక్తిని, ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకో. కానీ మనం ఏం చేస్తాము అంటే ఈ కూడా వచ్చే శక్తిని ఖర్చు పెట్టి ఏం చేస్తున్నాము అంటే కూడా రాని డబ్బుని సంపాదిస్తూ, ఈ కూడా రాని డబ్బును ఖర్చు పెట్టి ఏం చేయాలి అంటే కూడా వచ్చే శక్తిని సంపాదించుకోవాలి. మన దగ్గర డబ్బు ఉంటే ఆ డబ్బును ఖర్చు పెట్టి ఎంత ధ్యానం చేయగలం, వీటికి సంబంధించి ఎలాంటి ప్రోగ్రాంలో మనం పాల్గొనాలి, ఈ డబ్బు ఖర్చు పెట్టి నేను ఎంత ధ్యాన ప్రచారం చేయాలి. మరి తటవర్తి వీర్రాఘవరావు గారు అంటారు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేయండి అంటే మీరే స్వయంగా మీ చేతుల ద్వారా ఆ డబ్బుని ఖర్చు పెట్టి ధ్యాన ప్రచారం చేయండి. ఇప్పుడు మహానందిలో ప్రోగ్రాం జరుగుతుంది, అక్కడ భువనేశ్వర్ రెడ్డి గారు, శ్రీలక్ష్మి గారు అని భార్యాభర్తలు, మరి వాళ్ళ ఆయన రాజకీయాల్లో ఉంటాడు. మరి ఆయన ఏంటంటే వినాయకుడి చందా అంటే ఒక 20,000 రూపాయలు, అలా ఎవరొచ్చి ఏది అడిగినా సరే ఏంటి అంటే అలా ఇస్తూ పోతూ ఉండాలి. అవి కాదు మీరు చేయాల్సిన కార్యక్రమాలు. మీరేం చేయండి అంటే మీ డబ్బుని ధ్యాన ప్రచారం కోసం ఒక 4 రోజుల కార్యక్రమాన్ని మీ చేతుల ద్వారా నిర్వహించండి. మరి దేహ సేవలకి ఆత్మ సేవలకి ఏంటి అంటే ఎంత తేడా ఉంటుంది అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. దేహ సేవలు ఏం చేస్తాయి అంటే మన జన్మల్ని పెంచుతాయి. ఆత్మ సేవలు ఏం చేస్తాయి అంటే మన జన్మల్ని తగ్గిస్తాయి. మీరు చూడండి, మీరు మామూలుగా ధ్యానం చేయడం కన్నా ఒక 10 మందిని పోగేసి మీ ఇంట్లో కనుక ధ్యానం గురించి కానీ చెప్పి ధ్యానం చేయిస్తూ ఉంటే మామూలు రోజుల్లో కన్నా ఏమవుతుంది అంటే ఆ రోజు ఒక తెలియని ప్రశాంతత, ఒక తెలియని ఆనందము అనేది మనకు వస్తూ ఉంటుంది. హాయిగా తిన్న తిండి ఏమవుతుంది అంటే వంట పడుతుంది,
హాయిగా కమ్మటి నిద్ర వస్తుంది. కలత లేని నిద్ర అనేది రావడం జరుగుతుంది. మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక మనము ఏం చేయాలి అంటే నీ డబ్బుని, నీ మాటని, నీ సమయాన్ని అన్నీ కూడా ఏం చేయాలి అంటే ఆత్మపరమైన కార్యక్రమాల కోసమే ఎప్పుడైతే ఉపయోగిస్తామో అప్పుడు మీరేం చేసినట్టు అంటే మీ జీవితాన్ని సద్వినియోగపరుచుకున్న వాళ్ళం అవుతాము. మరి నీ మాటలు ఎలా ఉండాలి అంటే తగదునమ్మా అన్నట్లుగా కాదు, ఎలా ఉండాలి అంటే తగునమ్మా అన్నట్లుగా నీ మాటలు ఉండాలి. ఆకలేసినంతే తినాలి, అవసరమైనంతే మాట్లాడాలి. అవసరం లేదు అంటే ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. పత్రిగారు చెప్తారు, మీరు తులసి దళం పుస్తకం కనుక చదివితే ఆ తులసి దళం పుస్తకంలో ఇవ్వడం జరుగుతుంది. ఏంటి అంటే ప్రజల్ప రాహిత్యము. ఏంటి ప్రజల్ప రాహిత్యము అంటే పనికి రాని మాట ఒక్కటి కూడా మాట్లాడకూడదు. ఎప్పుడు నోరు విప్పాలి, ఎప్పుడు నోరు విప్పకూడదు, ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు అనేది ప్రతిదీ కూడా ఏమవ్వాలి అంటే నీకు తెలిసి ఉండాలి. ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుంది అంటే నీ ఆత్మశక్తి పెరిగినప్పుడు. అలా సరియైన కోరికలు ఎలాంటి కోరికలు అంటే ప్రాపంచికంగా తృప్తి ఉండాలి, ఆధ్యాత్మికంగా అసంతృప్తి ఉండాలి. కోపము దేనిపైన ఉండాలి? మన లోపలి బద్ధకం పైన ఉండాలి. పొదుపు అనేది ఎక్కడ చూపించాలి? నోటి మాటల దగ్గర పొదుపు చూపించాలి. మోహము, మరి మోహానికి వల్ల ఎవరు నష్టపోయారు అంటే దీనికి ఎగ్జాంపుల్ ఎవరిని చెప్పొచ్చు అంటే ధృతరాష్ట్రుడు. ఎవరండి? పిల్లలపైన మమకారం వల్ల ఏం చేశాడు అంటే పిల్లలకి ఫేవర్గా ఉండాలి అని చెప్పి చెయ్యకూడని పనులన్నీ చేసి ఏం చేశాడు అంటే తన పిల్లల్ని కోల్పోవలసి వచ్చింది. అలా ఇక్కడ మనం అంటే ఇక్కడ పత్రిగారు అన్నిట్లో ఉండాలి కానీ దేనికి అంటుకోకూడదు. ఇక్కడ పత్రిగారు అన్నిటిని వదిలేయాలి అంటే దీని అర్థం దేనిని వదలమని కాదు. ఏం చేయాలి అంటే అన్నింటిపైన మమకారాన్ని వదలాలి. ఎప్పుడైతే పిల్లలపైన, ఆస్తులపైన మమకారం అనేది ఉంటుందో అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము అంటే చెయ్యకూడని పనులన్నీ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మమకారం అనేది ఉండదో మనం ఏం చేస్తాము అంటే ఎంతలో ఉంటే ఏం చేస్తాము అంటే అంతలో అడ్జస్ట్ అవుతాం, ఉన్న దాంట్లో తృప్తిగా జీవిస్తాం. అలా పిల్లలపైన మోహంతో, వాళ్ళపైన మమకారంతో ఏం చేశాడు అంటే ధృతరాష్ట్రుడు చెయ్యకూడని పనులన్నీ ఎన్ని రకాలుగా ప్లాన్లు చేసి నా పిల్లలు గెలవాలి అని చెప్పి చివరికి ఏం చేశాడు అంటే వాళ్ళ పిల్లల చావుని కొని తెచ్చుకున్నాడు. మరి మనకి ప్రాపంచికమైన వాటి పట్ల కాదు మమకారం ఉండాల్సింది, ఆధ్యాత్మికమైన వాటిపైన మోహం అనేది చూపించాలి. మదము, ఐదోదేంటి? మదము. మదము అంటే గర్వం. మరి గర్వం వల్ల ఎవరు పతనం కొని తెచ్చుకున్నారు అంటే దుశ్శాసనుడు. నిండు సభలో ద్రౌపదిని ఏం చేస్తాడు? వస్త్రాభరణం చేస్తాడు. ఆ గర్వం వల్ల దుశ్శాసనుడు ఏమవుతాడు అంటే తన పతనాన్ని తాను కొని తెచ్చుకుంటాడు. మరి మనకి దేని చూసి గర్వంగా ఫీల్ అవ్వాలి అంటే నిజంగా నాకు నా జీవితంలో ఒక సద్గురువు లభించాడు అని చెప్పి నువ్వేం చేయాలి అంటే ఎంతో గర్వపడాలి.
దీని గురించి ఆదిశంకరాచార్యులు చెప్తారు. ఏం చెప్తారు అంటే, మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష దర్శనం. ఏం చెప్తున్నాడు అంటే ఆదిశంకరాచార్యులు, నీకు మానవ జన్మ అనేది లభించింది అంటే నువ్వేం చేసినట్టు అంటే ఒక రత్నాన్ని సంపాదించినట్టు. నీకు ఈ మానవ జన్మ ఊరికే ఆషామాషిగా లభించలేదు. నువ్వు ఈ భూమిపైకి వచ్చే ముందు ఏంటి అంటే ఎంతో ప్రణాళిక అనేది జరిగిన తర్వాత నువ్వు ఏం చేయడం జరిగింది అంటే ఈ భూమిపైకి రావడం అనేది జరిగింది. ఆత్మ పరిణామ క్రమంలో నువ్వేం చేస్తావు అంటే ఖనిజ దశ, రాయి దశ నుంచి వృక్ష దశలోకి వచ్చావు. వృక్ష దశలో నుంచి ఏమయ్యావు అంటే క్రిమి కీటక సర్ప జాతిలోకి వచ్చావు. సర్ప జాతిలో నుంచి ఏమయ్యావు అంటే మళ్ళీ పక్షి జాతిలోకి వచ్చావు. ఆ పక్షి జాతిలో కొన్ని దశలు అయిపోయాక ఏమైంది అంటే జంతు జాతిలోకి వచ్చావు. ఆ జంతు జాతిలో కూడా కొన్ని దశలు అయిపోయాక చిట్ట చివరికి ఏమైంది, మానవ జన్మ అనేది లభించి. మరి 84 లక్షల జీవులు జీవరాశులు ఉంటే 83,99,099 ఇవన్నీ అయిపోయాక నీకేం లభించింది, మానవ జన్మ అనేది లభించింది. మరి ఆదిశంకరాచార్యులు ఏం చెప్తున్నాడు అంటే నీకు ఈ మానవ జన్మ అనేది లభించింది అంటే నువ్వేం చేసినట్టు అంటే ఒక రత్నాన్ని సంపాదించిన. ఇప్పుడు అన్ని జీవులకి ఏంటి అంటే వెన్నుపూస అడ్డంగా ఉంటుంది, ఒక్క మానవుడికి మాత్రం ఏమవుతుంది, నిలువుగా ఉంటుంది. అంటే ఈ సృష్టిలో ఏ జీవికి కూడా జ్ఞానాన్ని సంపాదించే అర్హత లేదు. ఎవడికి ఉంది, మానవుడికి ఉంది. ఇప్పుడు మానవుడికి ఏంటి అంటే అదనంగా ఏముంటుంది అంటే ఆకాశతత్వం, ఆలోచించే శక్తి, జ్ఞానాన్ని పొందే అర్హత. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే ఈ మానవ జన్మ అనేది నీకు లభించాక మోక్షం సంపాదించాలి అన్న ఆలోచన, ముముక్షత్వం. రెండోది ఏంటి, ముముక్షత్వం. ముముక్షత్వం అంటే ఏంటి అంటే మోక్షం పొందాలి అన్న తీవ్రమైన తపన. మరి చూడండి, లోకంలో 60% మంది ఎటువంటి వాళ్ళు ఉంటారు అంటే 4 కాళ్ళు ఉంటాయి కుందేలుకి. 4 కాళ్ళు ఉంటే ఏం చేస్తాడు అంటే ఓ కాళ్ళు పట్టుకుంటాడు. ఓ కాళ్ళు పట్టుకొని ఏమంటాడు అంటే నేను పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళు. ఇటువంటి వాళ్ళు లోకంలో ఎంత శాతం ఉంటారు అంటే 60% మంది ఉంటారు. మాంసం తినకూడదు అంటే ఏమంటారు అంటే మనం పుట్టింది వాటిని తినడం కోసం, అవి పుట్టింది మనం తినడం కోసమే. ఇంకా ఏమంటాడు అంటే తినకపోతే పెరిగిపోవా. కొంచెం ఆలోచించి చెప్పండి, పెంచి తింటున్నాడా, పెంచినవి తింటున్నాడా? పెంచి తింటున్నాడు. తినకూడదు అని తెలిస్తే ఎవడైనా పెంచుతాడా? తినకూడదు అని తెలిస్తే ఎవడు పెంచడు. పెంచకపోతే పెరుగుతాయా? పెంచకపోతే పెరగవు. పెంచుతున్నారు కాబట్టి పెరుగుతున్నాయి, పెంచకపోతే పెరగవు. ఇంకా ఏమంటాడు అంటే మేము చంపట్లేదు తింటున్నాము అంటాడు. కొంచెం ఆలోచించండి, చంపడం పాపమా, తినడం పాపమా? రెండు పాపమే. చంపడం ఎక్కువ పాపమా, తినడం ఎక్కువ పాపమా? తినడమే ఎక్కువ పాపం. ఎందుకు అంటే తినేవాళ్ళు ఉంటేనే చంపేవాళ్ళు ఉంటారు, తినేవాళ్ళు లేకపోతే చంపేవాళ్ళు ఉండరు. తింటున్నారు కాబట్టి చంపుతున్నారు. ఇలా వీళ్ళు ఎలా ఉంటారు అంటే నేనేది చేసినా అదే కరెక్ట్. వీళ్ళు ఎంతమంది ఉంటారు అంటే లోకంలో 60%.
వీళ్ళేమంటాము అంటే మూర్ఖులు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే నేను పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళు అంటారు. ఇంకా మిగతా 30% ఎటువంటి వాళ్ళు ఉంటారు అంటే మూఢులు. వీళ్ళు ఏ పని చేసినా సరే ఎందుకు చేస్తున్నాము అంటే ఏం చెప్తారు అంటే ఎవరో చెప్పారని చేస్తూ ఉంటారు, పక్క వాళ్ళు చేశారు కదా అని చెప్పి చేస్తూ ఉంటారు, పూర్వం నుంచి వచ్చింది కదా అని చెప్పి చేస్తూ ఉంటారు, పండితులు చెప్పారు కదా అని చెప్పి చేస్తూ ఉంటారు. ప్రతిదీ ఏమంటారు అంటే ఆచారం ఆచారం ఆచారం. ప్రతిదీ ఏం చేస్తూ ఉంటారు అంటే అనుకరిస్తూ ఉంటాడు. అనుకరించే వాళ్ళు జీవితంలో ఎప్పుడూ నష్టపోతారు. అనుకరించే వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే ఓ గొర్రెలా ఉంటుంది. ఓ గొర్రె ముందు గొర్రె ఎటు వెళ్తే వెనకాల గొర్రె అటే వెళ్తుంది. అది నూతిలో పడితే ఇది నూతిలో పడుతుంది, అది గొయ్యిలో పడితే ఇది గొయ్యిలో పడుతుంది. అలా మనం ఎక్కడ కూడా ప్రతిదీ కూడా ఏది కూడా అనుకరించకూడదు, ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మరి లోకంలో 9% మంది ఉంటారు, ఈ మూడులు ఎంతమంది ఉంటారు అంటే 30% మంది ఉంటారు. వివేకవంతులు ఎంత శాతం ఉంటారు అంటే 9%. అంటే వీళ్ళకే ఏంటి అంటే మరి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, మోక్షము అంటే ఈ జన్మ లేని స్థితి పొందాలి అంటే ఏం చేయాలి అన్న ఒక చిన్న జిజ్ఞాస మొదలవుతేనే మనం ఏం చేస్తాము అంటే ఈ ధ్యాన కార్యక్రమంలోకి పాల్గొంటాం. మరి దీని గురించి ఆదిశంకరాచార్యులు ఏం చెప్తున్నాడు అంటే మానవ జన్మ అనేది నీకు లభించింది అంటే నువ్వేం చేసినట్టు అంటే ఒక రత్నాన్ని సంపాదించినట్టు. అలాగే ఈ మానవ జన్మ నీకు లభించాక మోక్షం పొందాలి అన్న తీవ్రమైన తపన అంటే జన్మ రాహిత్య స్థితి పొందాలి అన్న ఆలోచన నీకు వచ్చింది అంటే నువ్వేం చేసినట్టు అంటే ఇంకొక రత్నాన్ని సంపాదించినట్టు. అలా మోక్షం పొందాలన్న తీవ్రమైన తపన నీకు కలిగాక ఇలాంటి విషయాల్ని బోధించే ఒక సద్గురువు మహాపురుష దర్శనం అనేది నీకు లభించింది అంటే నువ్వేం చేసినట్టు అంటే ఇంకొక రత్నాన్ని సంపాదించు. ఒక సద్గురువు మనకి మన జీవితంలో లభించాలి అంటే గత 7 జన్మల నుంచి ప్రయత్నం చేస్తే కానీ సద్గురువు అనేది మన జీవితంలో మనకి లభించడు. మరి అలాంటి సద్గురువును చూసి మనం ఏం చేయాలి, గర్వంగా ఫీల్ అవ్వాలి. మరి చివరిది అరిషడ్ వర్గాల్లో ఏంటి అంటే ఈర్ష. మనం ఏం చేస్తాము అంటే ఎప్పుడు పక్కవాడికి ఉంది నాకు లేదు అని చెప్పి ప్రాపంచికమైన వాటిని చూసి ఈర్ష పడుతూ ఉంటాం. మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జన్మకి మనమే కారకులము. నువ్వు ఈ జన్మ తీసుకునే ముందు ఏంటి అంటే ఇక్కడ నీ జడ్జిమెంట్ సరిగ్గా ఉండదేమో కానీ పైవాడి జడ్జిమెంట్ ఏమవుతుంది అంటే చాలా కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ప్రతీది ఏంటి అంటే నువ్వే ప్రతీది ఎంచుకొని వచ్చాక ఇక్కడ ఈ భూమిపైన జనాకర్షణ ధనాకర్షణ చూసి పక్క వాళ్ళని చూసి నువ్వేం చేస్తూ ఉంటావు, ఈర్ష్య పడుతూ ఉంటావు. దీనికి ఉదాహరణగా ఏం చెప్పవచ్చు అంటే శిశుపాలుడు. ఈ శిశుపాలుడు ఏంటి అంటే కృష్ణుని ఎదుగుదల చూసి ఈర్ష్యపడి ఏం చేశాడు అంటే కృష్ణుని ఎన్నో విమర్శలు చేశాడు. మరి కృష్ణుడు ఏం చేశాడు అంటే 10 తప్పులు చేస్తూ ఉన్నా చూస్తూ కూర్చున్నాడు, 50 తప్పులు చేస్తూ ఉన్నా చూస్తూ కూర్చున్నాడు, 99 తప్పులు చేస్తూ ఉన్నా చూస్తూ కూర్చున్నాడు. 100వ తప్పుకి ఏమైంది, వాడి తలకాయ ఎగిరిపోయింది. మనకు ప్రాపంచికంగా ఉన్న వాళ్ళపైన ఈర్ష కాదు, ఆధ్యాత్మికంగా నీకన్నా ఉన్న వాళ్ళని చూసి నేను కూడా అలా తయారవ్వాలి. మరి మన తటవర్తి గారు చెప్తున్నారు,
ఒక సందర్భంలో పత్రి గారు చెప్పారు ఏం చెప్పారు అంటే, నాకెంత తెలుసో మీకు కూడా అంతే తెలుసు. నేను ఒక 10-15 జన్మల్లో ముందుంటాను, మీరు కొంచెం 10-15 జన్మల్లో వెనకాలే ఉన్నారు, కానీ అంతా ఒకటే. మరి మనం కూడా ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళపైన చూసి ఇది ఎలాంటి ఈర్ష్య అంటే, మనం కూడా వాళ్ళలా తయారవ్వాలి అనేది. ప్రాపంచికంగా ఉన్నోని చూసి కుళ్ళుకోవడం కాదు, ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉన్న వాళ్ళని చూసి నేను కూడా ఆ విధంగా తయారవ్వాలి అన్నట్లుగా ఉండాలి. అలా అరిషడ్ వర్గాల్ని అణిచివేయడం కాదు, అరిషడ్ వర్గాల్ని జయించడం కాదు. అరిషడ్ వర్గాలు అనేవి ఏమవ్వాలి? అదుపులో ఉండాలి. ఒక పండితుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే, అన్ని సందర్భాలలో ఒక విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒక ప్రజ్ఞావంతుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే, ప్రాంతాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి, మనుష్యుల్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అది ఎటువంటి వాళ్ళ యొక్క లక్షణము అంటే, ప్రజ్ఞావంతుల లక్షణం. ఇప్పుడు పత్రికారు చూడండి, ఓ సీఎంఓ పిఎంఓ ప్రోగ్రాము అంటే కొన్ని వందల మంది సెక్యూరిటీ ఉంటారు. కానీ పత్రికారి ప్రోగ్రాంలో ఇలాంటి ధ్యాన మహాచక్రంలో ఒక 10,000 మంది 15,000 మంది వచ్చినా పత్రికారి దగ్గర ఎటువంటి సెక్యూరిటీ ఉండదు. అవునా? ఆయన మీదికి అందరూ ఎగపడుతూ ఉంటే ఏం చేస్తాడు అంటే, మెల్లిగా లాగిపెట్టి ఒక్కడిని కొడతాడు. ఒక్కడిని కొడితే అందరు ఏమైపోతారు? సైడ్ అయిపోతారు. మళ్ళీ ఏం చేస్తాడు అంటే, తన పని తాను చేసుకుంటాడు. వాళ్ళ కోపం ఎలా ఉంటుంది అంటే, నీటి మీద రాతల్లా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఆ సెకను కోపాన్ని ప్రదర్శించి ఏం చేస్తారు అంటే, వెంబడే మరిచిపోతారు. అంటే వాళ్ళు వాళ్ళ యొక్క అరిషడ్ వర్గాల్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకున్నవాడు జీవితంలో ఎంతో లాభం పొందుతాడు. అరిషడ్ వర్గాల్ని అణిచివేయడం కాదు, అరిషడ్ వర్గాలు అనేవి ఏమవ్వాలి అంటే అదుపులో ఉండాలి. మరి నీ శక్తి పెరిగే కొద్దీ నువ్వేమవుతావు అంటే దుఃఖము నుంచి బయట పడగలవు. నీ డబ్బు పెరిగే కొద్దీ నీకేమవుతుంది అంటే ప్రశాంతత అనేది పోతుంది. ఇప్పుడు సత్యసాయి బాబా ఆయన ఉన్నప్పుడు ఏంటి అంటే, ప్రపంచవ్యాప్తంగా కోటీశ్వరులు. ఏంటి? ప్రపంచవ్యాప్తంగా కోటీశ్వరులు డబ్బులిచ్చి ఏంటి అంటే, మాకు శాంతిని ప్రసాదించు అంటే, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఏం లేదు, శాంతి లేదు. అలాగే రమణ మహర్షి, ఏమీ చదువుకోని రమణ మహర్షి దగ్గర ఎంతగానో చదువుకున్న సర్వేపల్లి రాధాకృష్ణ భారతదేశానికి ఉప రాష్ట్రపతి. మరి భారతదేశానికి ఉపరాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణ ఏమీ చదువుకొని రమణ మహర్షి దగ్గర ఏ విధంగా ఉన్నాడు అంటే మౌనంగా ఉన్నాడు. మరి ఎందుకు ఎంతగానో చదువుకున్న సర్వేపల్లి రాధాకృష్ణ ఏమీ చదువుకొని రమణ మహర్షి దగ్గర మౌనంగా ఉన్నాడు అంటే, సర్వేపల్లి రాధాకృష్ణ దగ్గర ప్రాపంచిక జ్ఞానం ఉంది, మరి ఏం లేదు? ఆత్మజ్ఞానం లేదు. మరి రమణ మహర్షి దగ్గర ఏముంది? ఆత్మజ్ఞానం ఉంది. మరి ఎవరు ఈ భూమిపైన గొప్పవాళ్ళు అంటే, ఆత్మజ్ఞానం సంపాదించిన వాళ్ళు గొప్పవాళ్ళు. ఓ సీఎం అయినా పిఎం అయినా ఏంటి అంటే యోగుల దగ్గరికి వస్తున్నారు, యోగుల కాళ్ళు మొక్కుతున్నారు. అంటే ఓ సీఎం పిఎం కావడం గొప్ప కాదు, ఎవరు కావడం గొప్ప విషయం? యోగి కావడం. అది మరి భగవద్గీతలో ఇదే చెప్పడం జరిగింది. ఏం చెప్పడం జరిగింది అంటే, తపస్విబికో యోగి, కర్మద్విబికో యోగి, జ్ఞానిద్విబికో మతోదిక, తస్మాత్ యోగి భవ. మరి ఏం చెప్తున్నాడు అంటే భగవద్గీతలో, జప తపాల కంటే, అవునా, సంధ్యావందనం అని చెప్పి ఇలా ఎన్నో జప తపాలు చేస్తూ ఉంటాము. ఇలాంటి జప తపాల కన్నా
అలాగే కర్మల కన్నా అంటే ఎలాంటి కర్మలు అంటే నిత్య నైమిత్తిక కర్మలు. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే మరి పుస్తక జ్ఞానం కన్నా వీటన్నిటికంటే ఏది గొప్పది అంటున్నాడు అంటే యోగివి కావడం గొప్ప విషయం. చాలామంది జీవితంలో ఏదో డబ్బులుంటే గొప్ప, పేరుంటే గొప్ప, పదవి ఉంటే గొప్ప, ఓ సినిమా హీరో అయితే గొప్ప, హీరోయిన్ అయితే గొప్ప, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అయితే గొప్ప, నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అయితే గొప్ప, అప్పుడు నా లైఫ్ సక్సెస్ అయింది అనుకుంటాడు. ఎప్పుడు నీ లైఫ్ అనేది సక్సెస్ అయినట్టు అంటే నువ్వు యోగిగా మారినప్పుడు. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే తస్మాత్ యోగి భవ, నువ్వు వెంబడే ఏమి కమ్మంటున్నాడు, యోగివి కమ్మన్నాడు. తపస్సు కన్నా, కర్మల కన్నా, జ్ఞానం కన్నా ఏమి కావడం గొప్ప విషయము, యోగివి కావడం గొప్ప విషయము. నువ్వు వెంబడే యోగిక. యోగస్థ కురు కర్మాని, నువ్వు యోగి అవస్థలోనే ఉండి ఏం చేయాలి అంటే కర్మలలో చేస్తూ ఉండాలి. మరి ఆ స్థితి మనం పొందాలి అంటే ఏం చేయాలి అంటే సరి అయిన ధ్యానం, శ్వాస మీద ధ్యానం చేయాలి. అలాగే సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. మరి రెండోది జ్ఞానవంతమైన పుస్తకాలు చదవాలి. మూడోది ఏంటి అంటే జ్ఞానవంతమైన సందేశాలు వింటూ ఉండాలి. మరి నాలుగోది మనకు తెలిసింది ఇతరులకి పంచాలి. ఎప్పుడైతే ఈ 4 అనేది చేస్తూ ఉంటామో అప్పుడు మనలో ఎదుగుదల అనేది ఏమవుతుంది అంటే చాలా చాలా తొందరగా ఉంటుంది. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో అందరూ కూడా ఏమవ్వాలి అంటే యోగులుగా విరజిల్లాలి. మరి పత్రి గారు, తటవర్తి రాఘవరావు గారు, రాజలక్ష్మి గారు లాంటి వాళ్ళని ఏం చెప్పొచ్చు అంటే వాళ్ళు యోగులు కాదు, యోగీశ్వరులు. ఒక సందర్భంలో తటవర్తి గారు పత్రి గారితో అంటారంట, సార్ మీరు యోగులు సార్ అంటే అప్పుడు పత్రి గారు అన్నారంట, నేను యోగిని కాదు యోగీశ్వరుడిని. మరి ధ్యానం చేసే వాళ్ళని ఏమంటాము, యోగులు అంటాము. యోగుల్ని తయారు చేసే వాళ్ళని ఏమంటాము, యోగీశ్వరులు. కృష్ణుడు ఒక యోగీశ్వరుడు, పత్రి గారు ఒక యోగీశ్వరుడు. ఇంకా చెప్పాలి అంటే రాఘవరావు గారు, రాజలక్ష్మి గారు లాంటి వాళ్ళు కూడా యోగీశ్వరులు. మరి భగవద్గీతలో ఏమంటున్నాడు అంటే తస్మాత్ యోగి భవ. మరి నువ్వు పేరుందా, పదవి ఉందా, డబ్బు ఉందా, నువ్వు మగవాడివా ఆడవాడివా కాదు. ఏంటి అంటే నువ్వు యోగివి కావడం అనేది గొప్ప విషయం. మరి నీ పరిస్థితులు ఎలా ఉన్నా, నువ్వు ఎవరైనా సరే నీ జీవితం ధ్యాన ప్రచారానికి అనుకూలంగా ఉంది అంటే నీకంటే గొప్ప జీవితం అనేది ఇంకా లేదనే చెప్పుకోవచ్చు. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.